నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. కొన్ని నెలల ముందు మా అసోసియేషన్ నుంచి కొన్ని యూట్యూబ్ ఛానల్కి స్ట్రైక్స్ వెళ్ళిపోయి దాదాపు 300 నుంచి 400 ఛానల్స్ని టర్మినేట్ చేస్తున్నాము అని చెప్పేసి కొన్ని ఛానల్స్ని హైలైట్ చేస్తూ ఒక 14 to 15 ఛానల్స్ని హైలైట్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కింగ్ చంద్రహాస్ అనే ఛానల్ నుంచి విజయ్ చంద్రహాస్ మనతో ఉన్నారు. నమస్తే చంద్రహాస్ గారు. ఏం జరిగింది ఏంటి? ఆల్మోస్ట్ ఒక 4-5 months నుంచి మీ ఫైట్ చూస్తున్నాం. అసలు స్టార్టింగ్ అసలు ఏంటి మీ పాయింట్? అంటే ఎక్కడ మీరే వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా వీడియో తీసారా, వీడియో చేసి పెట్టారా? అసలు ఎందుకు ఇంత గొడవ రప్చర్ అవ్వటానికి ఏంటి మెయిన్ రీజన్ ఏంటి? మేడం యాక్చువల్లీ నేను నా వీడియోస్ నా ఛానల్ 8 years నుంచి రన్ చేస్తున్నాను మేడం. 8 years నుంచి యూట్యూబర్గా ఉన్నారా? యూట్యూబర్గా ఉన్నాను. నేనంటే 8 years ముందే ఛానల్ స్టార్ట్ చేశాను. మధ్యలో నేను నాకు కావాల్సిన ఛానల్కి కావాల్సిన డబ్బులు CPU బిల్డ్ చేసుకోవడానికి, గేమింగ్ ఎడిటింగ్ అనేది కావాల్సింది అనేసి జాబ్ కోసం వెళ్ళాను. మళ్ళీ నేను వచ్చి మళ్ళీ యూట్యూబర్గా నేను జాబ్. ఏం చదువుకున్నాను మీరు? నేను బీటెక్ మేడం, ట్రిపుల్ ఈ. ఓకే, ఏ జాబ్ చేశారు? సౌత్ ఇండియా మొత్తానికి రిమోట్ ఆపరేషన్ కంట్రోల్ మేనేజర్ మేడం, స్విగ్గీలో. ఐ వాజ్ ద మేనేజర్ ఫర్ కంప్లీట్ సౌత్ ఇండియా. ఓకే, ఎన్ని ఇయర్స్ ఉన్నారు జాబ్లో? 3 years మ్యామ్, 3.5 years. తర్వాత రిజైన్ చేసి నేను కంటెంట్ క్రియేటర్గా ఉండాలి అనేసి అప్పుడు సంపాదించుకున్న డబ్బులు, దాన్ని చేసి పెట్టుకున్న డబ్బులు అంతా తీసుకొచ్చి CPU బిల్డ్ చేసుకున్నాను మేడం. 3.5 lakh PC బిల్డ్ చేసుకునేసి నేను ఫుల్ టైం యూట్యూబర్గా దిగేశాను. ఇంకా నా జాబ్ అంతా రిజైన్ చేసి వచ్చేసాను. కాకపోతే ఆ 3.5 years ఏదైతే నేను ఛానల్ వదిలేసాను కదా, డెడ్ అయిపోయింది. సో డెడ్ అయిపోయిన ఛానల్ మళ్ళీ బిల్డ్ చేసుకోవడానికి 0 నుంచి బిల్డ్ చేసుకుంటూ వచ్చి ఇట్ వాస్ గుడ్. ఒక 75,000 అలా సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఐ వాస్ హ్యాపీ. పోతుంది ముందుకి అన్నప్పుడు వీడియో పెట్టినప్పుడు ఒక 1 lakh 1.5 lakh వ్యూస్ అలా వస్తూ ఉంటుంది. మీకు జాబ్ చేస్తున్నప్పుడు ఎలా ఉండేది ఫైనాన్షియల్గా? యూట్యూబర్గా వచ్చాక ఎలా ఉండేది? జాబ్ చేస్తున్నప్పుడు ఏముంది మేడం అంటే మొత్తం సౌత్ ఇండియా మొత్తానికి ROC మేనేజర్ అంటే ఇట్ వాస్ గుడ్. ఇక్కడ లాస్ట్ పోస్టింగ్ హైదరాబాద్ నాది, మదాపూర్ దగ్గర. ఫుడ్ బెడ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే. ఐస్టే అనే ఒక హోటల్ ఉంది, ఒక 3 star హోటల్. దాంట్లో ఫుడ్ బెడ్ అకామిడేషన్ అంతా వాళ్ళదే. క్యాబ్ పికప్ డ్రాప్ వాళ్ళదే. అది కాకుండా ఒక 85 to 90 డీసెంట్ సాలరీ. ఇట్ వాస్ గుడ్. ఓన్లీ ప్యాషన్ కోసం నాకు నేను జాబ్కి వచ్చిందే డబ్బులు సంపాదించుకునేసి మళ్ళీ యూట్యూబర్గా పోవడానికి. అంటే మా నాన్న అడగచ్చు, కానీ నా లైఫ్ కదా, నా చేత్తో బిల్డ్ అవ్వాలి. వెనక తిరిగి చూసుకుంటే నా లైఫ్ నేను బిల్డ్ చేసుకున్నాను, సాటిస్ఫాక్షన్ ఉండాలి అనేసి వచ్చి డబ్బులు సంపాదించుకొని ఓకే ఈ డబ్బులతో ఒక మంచి PC వస్తుంది, బిల్డ్ చేసుకోవచ్చు అనుకున్నాక నేను వచ్చాను. అంటే నా డెడ్ అయిపోయిన ఛానల్ కదా, ఆ డెడ్ అయిపోయిన ఛానల్ని మళ్ళీ రీజనరేట్ చేయాలి. సో ముందుకు పోయేటప్పుడు ఒక 3-4 months వరకు రెవెన్యూ రాదు, యూట్యూబ్ రెవెన్యూ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ ఉందో లేదో తెలియదు. అప్పుడు దాకా బతకడానికి వచ్చే డబ్బులు కావాలి, PC బిల్డ్ చేసుకోవడానికి డబ్బులు కావాలి అనుకున్నాక అంత డబ్బులు వచ్చాయి, పర్లేదు ఇప్పుడు నేను దిగచ్చు అనుకున్నప్పుడు దిగేశాను. కానీ నేను అనుకున్నంత రీచ్ రాలేదు. సో దానివల్ల ఏమైంది, ఫైనాన్షియల్ ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళతో కాకుండా సపరేట్గా నేను ఒంటరిగా ఉంటున్నాను. దానికి వన్ ఆఫ్ ద రీజన్ అదే. అలా కోపం నా మీద, అంటే నమ్మకం ఉంది కానీ అంత మంచి లైఫ్, బ్యూటిఫుల్ లైఫ్, వీడికి పెళ్లి చేసి ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, చేసుకొని ఉండొచ్చు, వీడు అంతమంది శాలరీతో అన్ని వదిలే వచ్చేసినాడు. ఇప్పుడు వీడికి పెళ్లి చేయాలంటే ఎట్లా చేయాలి, జాబ్ లేదు, వీడియో మీకు కంటెంట్ క్రియేటర్ అంటున్నాడు అని వాళ్ళకి నేను చెప్పాను. సక్సెస్ అయిన తర్వాత బాగా డబ్బులు సంపాదించిన తర్వాత అప్పుడు మీరే చెప్తారులే మా ఊరు సెలబ్రిటీ అని చెప్పి అప్పుడు చేసుకుంటారు పెళ్ళి అనేసి నేను ఒంటరిగా ఉంటున్నా, నాది వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. సో అలా నేను చేసుకుంటూ బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. నా ఛానల్లో ఇప్పుడు దాకా నేను చేసినటువంటి నా ఛానల్ని మేడం ఫ్యామిలీ మొత్తం ఆడపిల్లలు చిన్నపిల్లలు అందరూ కలిసి చూస్తారు మేడం. నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే ఇన్స్టాగ్రామ్లో నాకు DMs వస్తాయి, ఫొటోస్ అని, ఇట్లా టీవీలో పెట్టినామని మా ఫ్యామిలీ ఎంత కలిసి చూస్తున్నారు అని చెప్పి. ఓకే, అసలు ఏంటి మెయిన్ కంటెంట్ ఏది తీసుకుంటారు, ఏ టైప్ తీసుకుంటారు? నాది ఎలా ఉంటుందంటే మేడం, ఒక కంటెంట్ ఏదన్నా సోషల్ మీడియాలో టాక్సిక్ గా ఉంది, ఇది చెడు ప్రభావం చూపిస్తా సొసైటీ పైన అన్నప్పుడు దాన్ని తీసుకొని ఒక డ్రామా రాస్తాను మేడం. నా ఛానల్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి, ఇమాజినరీ క్యారెక్టర్స్, చిన్నపిల్లల క్యారెక్టర్, ఒక మిడిల్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్. అది ఎందుకంటే ఒక టాక్సిక్ కంటెంట్ అనేది డిఫరెంట్ ఏజెస్ వాళ్ళని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ మెంటాలిటీ ఎలా అవుతుంది అని చెప్పడానికి. సో దీనిలో ఏమవుతుందంటే ముగ్గురు కలుసుకొని డిస్కస్ చేసుకుంటారు. ఎండ్ ఆఫ్ ద లైన్ ముగ్గురు రియలైజ్ అవుతారు ఇది ఎందుకు తప్పు, ఎలా తప్పు అనేది. ఇప్పుడు ఆ మనిషికి మనము ఇది మంచి చెడు చెప్తే చాలా మంది చెప్పినారులే అనుకుంటారు. అదే ఒక ఫన్ వేలో ఒక డ్రామాలో చూపిస్తున్నారంటే ఎంటర్టైన్ అయ్యేవాడు ఎంటర్టైన్ అవుతాడు, ఆలోచించాలని ఆలోచిస్తాడు, రెండు పరంగా ఉంటుంది అని చెప్పి. సో ఫ్యామిలీ మొత్తం చూస్తారు కాబట్టి ఎటువంటి బూతులు లేకుండా క్లియర్ కట్ గా నేను ఏదైనా టాక్సిక్ స్టఫ్ ఉంటే దాని గురించి మాట్లాడుతూ వస్తాను. ప్రతి వీడియో కాన్సెప్ట్ ఇదే ఉంటుంది, కాకపోతే అట్ కంటెంట్ మీద డిపెండ్ అవుతుంది. కంటెంట్ మీద జోక్స్ అవి మారుతూ ఉంటాయి. ఇలా కంటెంట్ ఆల్మోస్ట్ మీరు 8 years నుంచి ఈ మీరు చెప్పిన కంటెంట్ చేస్తూ వస్తున్నాను. జనాలు ఆదరిస్తున్నారు. 35,000 నుంచి 75,000 దాకా వచ్చింది. ఎవ్రీథింగ్ వాస్ గోయింగ్ గుడ్. సో ఈ జర్నీలో ఏమైందంటే శివబాలాజీ గారు, రాజీవ్ కనకాల గారు యూట్యూబ్ లో వీడియో పెట్టారు. మా అసోసియేషన్ నుంచి ఎవరెవరైతే ఈ తప్పుడుగా మాట్లాడుతున్నారో, ట్రోల్స్ చేస్తున్నారో, రోస్ట్ చేస్తున్నారో,
ఆన్ ద నేమ్ ఆఫ్ ట్రోల్స్ అండ్ రోస్ లైన్ దాటి ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని అసభ్యకరంగా చూపించడం, ఆబ్జెక్టిఫై చేయడం, సెక్షువల్గా చూపించడం చేస్తున్నారు. ఆ ఛానల్స్లో 300 ఛానల్స్ మేము టర్మినేట్ చేసేసాము, ఇంకొక 400 ఛానల్స్ కూడా టర్మినేట్ చేయబోతున్నాము అన్నారు. దీనిలో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో ఛానల్స్ టర్మినేట్ చేసే రైట్ యూట్యూబ్కి ఉంటుంది. వీళ్ళు టర్మినేట్ చేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద లైన్ చేస్తున్నారు కదా, మంచి విషయం. మరి లైన్ దాటి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారులే, పోవడా మంచిది అనుకో, మేము కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. దీంట్లో 3 యాంగ్రీ బాయ్స్ అని ఒక ఛానల్ ఉంది. ఆ అబ్బాయి 3 యాంగ్రీ బాయ్స్ అనేది వాళ్ళు కూడా సేమ్ బూత్ లైన్ లేకుండా వాళ్ళ ఒపీనియన్ చెప్తా వీడియోస్ చేస్తా అంటారు. ఆడికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. నేను అడిగాను, అరే నువ్వు తప్పేం చేయకూడదు, నువ్వు బూత్లో ఆడవు కదా, నీ ఛానల్ ఎందుకు ఉంది, నీకు ఎందుకు స్ట్రైక్స్ పడ్డాయి అంటే అదే అర్థం కావట్లేదు అనే నాకు అన్నాడు. వాడికి ఆల్రెడీ ఒక యాక్టివ్ స్ట్రైక్ ఉంది. ఇప్పుడు యూట్యూబ్ ఈస్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కమ్యూనిటీ గైడ్లైన్స్. ఎంత పెద్ద ఛానల్ 10 మిలియన్ కానీ 100 మిలియన్ కానీ సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్ విత్ ఇన్ 7 days ఆఫ్ పీరియడ్లో 3 యాక్టివ్ స్ట్రైక్స్ కనుకుంటే ఛానల్ టర్మినేట్ అయిపోద్ది, ఎంత పెద్ద ఛానల్ ఉన్నా కూడా. సో వాడికి 2 స్ట్రైక్స్ పడ్డాయి. ఆల్రెడీ వాడికి ఒక స్ట్రైక్ ఉంది, ఇప్పుడు 3 స్ట్రైక్స్ అయిపోయాయి. అన్న 40,000 మంది అన్న 2 సంవత్సరాల కష్టము, నాకు అర్థం కావట్లేదు, తప్పు కూడా చేయలేదు, వాళ్ళు ఏమో సినిమా పైరసీ చేసినారని స్ట్రైక్ వేసినారు, నాకు అర్థం కావట్లేదు ఏం చేయాలో అంటే, సరే ఓ పని చేయరు, అపీల్ పెట్టుకో అని చెప్పాను. దాని అపీల్ అనే ఆప్షన్ ఉంటుంది. కాదన్న వాళ్ళు స్ట్రైక్ చేసి 3 days అవుతుంది, నేను ట్రామాలో ఉన్నాను, ఇప్పుడు నేను అపీల్ పెట్టి వాడు చూసి వాడు రెస్పాండ్ అవుతారో తెలియదు, ఇంకో 3 days ఉంటే ఛానల్ టర్మినేట్ అయిపోద్ది. నేను పని చేస్తాను, నేను వీడియో తీసి పెడతాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా అని. సరే నీ ఇష్టం రా అని చెప్పాను, నీ ఛానల్ నీ ఇష్టం అని. వాడు వీడియో తీసి పెట్టాడు. సార్ సినిమా పైరసీ చేయలేదు సార్, మీరు సినిమా పైరసీ స్ట్రైక్ చేశారు, హెరాస్మెంట్ ఉంటే హెరాస్మెంట్ స్ట్రైక్ చేయండి, నిజంగా హెరాస్మెంట్ చేస్తుంటే యూట్యూబ్ వీడియో డిలీట్ చేస్తుందని చేశాడు. దాని మీద ఇంకో స్ట్రైక్ వేశారు, సినిమా పైరసీ అని చెప్పి. 3 యాక్టివ్ స్ట్రైక్స్, ఒకటి వాడు ఆల్రెడీ ఉంది, 4 స్ట్రైకులు మొత్తం వాడికి. ఇప్పుడు వాడు తల పడుకుని కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. ఇంకో 2 రోజులు ఛానల్ పోతాడు. సరే ఇంకా నేను నా ర్యాండమ్ అదర్ వీడియోలో లాస్ట్ 2 minutes నేను మాట్లాడున్నాను, సార్ ఇట్లా మీరు ప్రక్షాళన చేస్తున్నాను, క్లీన్ చేస్తా అన్నారు, మంచి విషయం, కానీ కొందరు స్ట్రైక్స్ పడకూడదు, వాళ్ళ మీద స్ట్రైక్స్ పడున్నాయి, వాడు ఇబ్బంది పడుతున్నాడు. స్ట్రైక్స్ ఉంటే కరెక్ట్ ప్రొసీజర్ ఉంటుంది, యూట్యూబ్కి కరెక్ట్గా చెప్పండి, నిజం చెప్పండి. హెరాస్మెంట్ ఇక్కడ ఒక విషయం, అసలు మీకు సంబంధమే లేదు, ఆ 3 యాంగ్రీ బాయ్స్ అనే అతని కోసం మీరు ఒక వీడియోలో మాట్లాడటం జరిగింది. లాస్ట్ 2 minutes నేను మాట్లాడాను అంతే మేడం, అంతే చెప్పాను, అంతే. స్టార్టింగ్ ఇదే, అది కూడా సపోర్ట్ చేయలేదు నేను. ఓకే, నిజంగా అబ్బాయి హెరాస్మెంట్ చేస్తుంటే యూట్యూబ్కి హెరాస్మెంట్ అని కంప్లైంట్ ఇవ్వండి, అది చూస్తుంది, నిజంగా హెరాస్మెంట్ తీయేస్తుంది. లేదనుకుంటే మీకు అది కూడా నచ్చలేదు, వాడి ముందు వాడిని కాంటాక్ట్ అవ్వండి, బాబు నువ్వు వీడియో చేసినావు అది మాకు నచ్చలేదు తీసే అని చెప్పండి. అంటే తీనంటే అప్పుడు స్ట్రైక్ వేయాలి, మీరు కంప్లైంట్ చేయాలి కదా యూట్యూబ్కి. అది బానేసి సినిమా రేట్లు మీ దగ్గర ఉన్నాయి కదా అనేసి సినిమా పైరసీ స్ట్రైక్ వేయడం కరెక్ట్ కాదండి. వాడికి అవగాహన ఉన్నా ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి వాడు బాధపడుతున్నాడు, యూజ్ ద రైట్ పాత్ అని చెప్పాను అంతే. ఓకే, నెక్స్ట్ డే మా అసోసియేషన్ నుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయింది, ఈ 18 ఛానల్స్ని మేము టర్మినేట్ చేసేసాము అని చెప్పి. అందులో 15 ఛానల్ నాది. ఎన్నో ఛానల్? 15, 15th నెంబర్. ఐ వాస్ లైక్, అరే నేను మిమ్మల్ని ఒక మాట అనింది లేదు, ఇది సాఫ్ట్ కాపీస్ అన్నీ ఉన్నాయి మేడం, మీకు ఇస్తాను, జనాలు చూపించండి, ప్రజలకు తెలియాలి. అదే మేడం 15th ఛానల్ నాది, కింగ్ చంద్రహాస్. నెక్స్ట్ డే అది, అరే నేను మేము ఒక మాట అనింది లేదు, నేనేం ఆడలేదు, ఇది తప్పయ్యా, రైట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి దానికి ఛానల్ టర్మినేట్ చేస్తారా మీరు అనేసి నేను ఒక వీడియో చేసి పెట్టాను మేడం. వీడియో చేసే ముందు నాకు ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఎందుకంటే నాకు వీళ్ళు టర్మినేటెడ్ అన్నారు, నా ఛానల్కి స్ట్రైక్స్ పడలా, ఒక స్ట్రైక్ లేదు, వీళ్ళ నుంచి కాంటాక్ట్ లేదు, యూట్యూబ్ నుంచి ఇన్ఫర్మేషన్ లేదు, వీళ్ళు టర్మినేటెడ్ అంటున్నారు, నా ఛానల్ బాగానే ఉంది. కన్ఫ్యూజన్ అయినప్పుడు నాకు కంటెంట్ క్రియేటర్ ఒక అబ్బాయి మెసేజ్ చేసినాడు, నీ నెంబర్ పెట్టాను అర్జెంట్గా మాడాలి అని చెప్పి. ఏమైంది అంటే ఆ అబ్బాయి అన్నాడు అనమాట, నీకు స్ట్రైక్స్ పడలేదు, యూట్యూబ్ వాడేం చెప్పలేదు, వాళ్ళు నేను కాంటాక్ట్ అవ్వలేదు, కానీ టర్మినేటర్ అన్నారు. అవునా అని. అవును అంటే నీకు ఎక్కడ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నీకేం చెప్పలేదు కదా అంటే, నేను అలాంటి బాధితుండే, ఇది ఏం చేస్తారంటే నువ్వు కామ్గా ఉంటావు, నాకు టర్మినేట్ అవ్వలేదు కదా, రిలాక్స్ ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేసి ఒకేసారి 15 స్ట్రైకులు పడతాయి నీ మీద, డిఫరెంట్ ఎంసీఎన్ కంపెనీస్ నుంచి. నువ్వు తేరుకునే వాడన్నిటికీ నువ్వు యూట్యూబ్కి అప్పీల్ చేసుకున్నా కూడా 7 daysలో 15 స్ట్రైక్స్ నువ్వు తీర్చుకోవాలి. నువ్వు 5 days తీసుకున్నా కూడా వాడు ఇంకో 100 స్ట్రైకులు వేయడం 2 నిమిషాల పని. ఆ 100 స్ట్రైకులు నువ్వు తీసుకున్నా కూడా ఇది 20 days టైం పడుతుంది. ఈ 20 days నువ్వు ఏ కంటెంట్ పెట్టలేదు కాబట్టి ఛానల్ రెడీ అయిపోద్ది. నువ్వు స్ట్రైకులు తీసినా వాడే గెలుస్తాడు, తీకపోయినా వాడే గెలుస్తాడు, నువ్వు వదిలేసినా వాడే గెలుస్తాడు. సో ఎండ్ ఆఫ్ ద డే జరుగుతుంది అంటే ఓరే భయపెడతాను. సరే సొల్యూషన్ ఏంటి అంటే ఆ అబ్బాయి చెప్పాడు, నీ ఛానల్ మొత్తాన్ని ప్రైవేట్లో పెట్టి నీ సెకండ్ ఛానల్ ఏమైనా ఉంటే దానిలోకి వెళ్ళి నీకు ఏం జరుగుతుందో, నీ ఛానల్తో ఏం జరుగుతుందో మీ వాళ్ళకి చెప్పు బయటికి, సో దట్ పీపుల్ విల్ రియాక్ట్ అండ్ దే విల్ అండర్స్టాండ్ అని చెప్పి. సరే ఓకే అనేసి నేను ఛానల్ మొత్తం ప్రైవేట్లో పెట్టేసి నా సెకండ్ గేమింగ్ ఛానల్ ఉంటుంది మేడం. రోజు నైట్ ఒక 1 hour నా సబ్స్క్రైబర్స్తో నేను మాట్లాడుకోవడానికి 1 hour లైవ్ చేస్తాను 9 to 10 నైట్. సో దానిలోకి వెళ్ళి నేను వీడియో పెట్టా, అరే తప్పయ్యా ఇదేని మాడిందంటే నా ఛానల్ టర్మినేట్ చేస్తా అంటున్నారు, ఎంతవరకు న్యాయం ఇది అనేసి నేను మాడాను. అది వీడియో ఇంకా కొంచెం వైరల్ పోయింది. వైరల్ పోయిన తర్వాత నాకు చాలా మంది మెసేజ్ చేసినారు, అన్న ప్రపంచానికి చెప్పే నిజం వేరు, వెనకాల జరిగే నిజం వేరు,
ఇప్పుడు మీ తమ్ముడికి అంటే నేను పెడతా తమ్ముడైనా మా అన్న అబ్బాయిని, అబ్బాయి నా కోచ్ యూట్యూబర్ అబ్బాయి, నీ తమ్ముడికి సైకిల్ పడినా నువ్వు ఆడుతున్నావు కానీ వెనకాల జరిగేది ఏంది తెలుసా అంటే నాకు తెలుస్తుంది ఏం జరిగింది అంటే దెన్ ఈ సెండ్ మీ స్క్రీన్ షాట్. దాంట్లో ఇప్పుడు మేడం మనం అనుకున్నాం కదా స్ట్రైక్స్ పడిన తర్వాత ఫస్ట్ క్రియేటర్ని అప్రోచ్ అవ్వాలి, లేదా యూట్యూబ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా మీరు మాడుకొని సాల్వ్ చేసుకోవాలి. వేటికి ఇవన్నీ స్ట్రైక్ చేసింది ఎందుకు? ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని కాపాడడానికి, సిస్టమ్ని క్లీన్ చేయడానికి. ఏ సంబంధం లేకుండా ఈ అప్పీల్ పెడతారు కదా మేడం, స్ట్రైక్ చేసిన వాళ్ళు అప్పీల్ పెట్టి నా సార్ వద్దు సార్ నాది తప్పుగా వచ్చింది సార్ అని పెడతారు కదా. అప్పీల్ పెట్టినప్పుడు రిప్లైగా మీరు ఏమనాలి, తప్పుగా మాట్లాడినావు యూట్యూబ్తో మాట్లాడుకొని సాల్వ్ చేసుకో, లేదంటే నాకు నచ్చలేదు బాబు డిలీట్ చేసే, ఇవే ఉండాలి. డిసెంబర్లో మా కన్నప్ప సినిమా వస్తుంది. ఆ కన్నప్ప సినిమాని పొగుడుతూ సూపర్గా ఉంటుంది బంపర్గా ఉంటుంది అనేసి జనాలు మ్యానిపులేట్ చేస్తాం. 3 వీడియోలు చేయాలి. ఆ 3 వీడియోలు నాకు నచ్చితే నేను స్ట్రైకులు తీయేస్తాను. ఇది లిటరల్ బ్లాక్ మెయిల్ కదా మేడం. ఇది ఆ స్క్రీన్ షాట్ పెట్టి నాకు అర్థం కాలే, ఎవరు ఇంత దిగజారిపోతారు మనుషులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మెయిల్ చూసిన ఎవరైతే స్ట్రైక్లు వేశారో అలా స్ట్రైక్లు వేయించుకొని ఒక కంటెంట్ క్రియేటర్ మేడం నాకు పెట్టింది. ఆ అబ్బాయి ఎంత జనాలకి ఎంత భయపెట్టారంటే ఆ అబ్బాయి పంపించిన స్క్రీన్ షాట్లో ఆ అబ్బాయి పేరు కొట్టేసి నిజం మాట్లాడతాను నేను నీకు స్క్రీన్ షాట్ తీసుకొని నువ్వు ఫైట్ చేయని పంపించారు మేడం. అది 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ ఎఫ్ఎఫ్ అఫీషియల్ అనేది మంచు విష్ణు గారు ఓన్ ప్రొడక్షన్ కంపెనీ. అది ఈ సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను నేను. దాంట్లో ఈ మెయిల్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెట్టాను మేడం. అంటే ఈ మెయిల్ అప్పటికి మీకు రాలేదు, వేరే ఇది కూడా స్ట్రైక్ నా మీద పడలేదు కదా మేడం. నేను వీడియో చేస్తాక స్ట్రైక్ వేస్తారు. వేరే వాడికి సపోర్ట్ కూడా కాదు, కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి అనే మాడాను. దానికని నా ఛానల్ టర్మినేట్ చేస్తా అన్నారు. ఎలా టర్మినేట్ చేస్తారు అనేసి నేను ప్రైవేట్ చేసి నేను మాడిన దానికి వీళ్ళు వచ్చారు, నిజం ఇది జరిగేది ఇది, దే ఆర్ బ్లాక్ మెయిలింగ్ పీపుల్, వాళ్ళ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి వాళ్ళు దీన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పి ప్రూఫ్స్ అన్ని వచ్చాయి. సో నేను ఇదంతా ప్రూఫ్స్ అన్ని తీసుకొచ్చి బయట వీడియో చేసి పెట్టాను. ఇది సినిమాని బ్లాక్ మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు బయట చెప్పేది వేరు, నిజానికి జరిగేది వేరు అని చెప్పి. సో ఇది తప్పు అయితే, ఆ మెయిల్ అబద్ధం అయితే, ఇవన్నీ అబద్ధాలు అయితే మీరు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. వాడు ఏదో వాడుకుంటున్నాడు, అబద్ధాలు చెప్తున్నాడు, కాల్ దగ్గర గమనే ఉండొచ్చు. మంచు విష్ణు ఆఫీస్ నుంచి కంటెంట్ మేనేజర్ రాజశేఖర్ ఆయన కాల్ చేసి, సార్ మీరు వీడియో పెట్టున్నారు కదా, దానివల్ల మాకు ఇబ్బంది అయిపోద్ది, సినిమాకి నాకు మొత్తం 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాము, ఇబ్బంది అయిపోద్ది, మీరు పని చేయండి, ఆ వీడియో మీరు తీసేయండి, మేము మీద సైకిల్ వేస్తున్నాము అది తీసేస్తాం, మీ తమ్ముడు మీద సైకిల్ వేస్తున్నాం అది కూడా తీసేస్తాం. మీ పైన అప్పటికే వేస్తున్నారా స్ట్రైక్స్? టర్మినేటెడ్ అన్నారు కదా, అది కూడా అడిగాను సార్ నేను, కాల్ రికార్డింగ్ ఉంది మేడం, అది కూడా ఉంది. అంటే మీ పైన అప్పటి వరకు స్ట్రైక్స్ లేదు కదా, టర్మినేటెడ్ అన్నారు కదా. ఆ కంటెంట్ క్రియేటర్ ఏం చెప్పాడు, 10 సైకిల్ వేస్తారని చెప్పారు కదా. సో ఈయన నాకు కాల్ కన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను అడిగాను నా మీద సైకిల్ వేసారా మీరు అని. 2 years బ్యాక్ మా దగ్గర ఒక క్లిప్ ఉంది, దాని మీద సైకిల్ వేస్తున్నాము, అది తీయిచ్చేస్తాను నేను, మీ తమ్ముడి మీద కూడా సైకిల్ వేస్తున్నాం కదా, అవి కూడా తీయిచ్చేస్తాము, సో దయచేసి ఆ వీడియో తీసేయండి అన్నాడు. తప్పు మీరు చేయకపోతే దయచేసి ఎందుకు అడుగుంటారు మేడం వాళ్ళు? చేసిన తర్వాత నా గొడవలు వద్దు మేడం, ఫస్ట్ నుంచి నా గొడవలు వద్దు, గొడవ పోయే మనిషిని కాదు నేను. సరే సార్ ఇప్పుడు నేను మాడేది తప్పుగా సైకిల్ వేసిన వాళ్ళు సైకిల్ తీసేయండి అన్నారు. నా మీద వేసినారు, తీసేస్తా అన్నారు, మా తమ్ముడు మీద తీసేస్తున్నారు, మిగతా వాళ్ళ మీద తీసేయండి, తీసేస్తాను సార్, మాట తీసేస్తాం అన్నారు. సరే అయిపోయింది, ఇష్యూ సాల్వ్డ్. నేను వీడియో ప్రైవేట్ చేస్తాను సార్ అంటే ప్రైవేట్ కదా డిలీట్ చేయాలి అన్నారు. దేనికి సార్ అంటే డిలీట్ చేయండి సార్ ప్లీజ్, ఆమె ప్రెషర్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ మీద మా ఆఫీస్ దగ్గర నుంచి అని. సరే ఓకే డిలీట్ కూడా చేశాను. అయిపోయింది కదా, అక్కడికి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ వీడియో అనేది ట్విట్టర్లో వైరల్ అవుతానండి, క్లిప్స్ అనేది తీసుకొని. మిలాగ్రో మూవీస్ అనే ఒక ట్విట్టర్ పేజ్ వాళ్ళు నేను మాట్లాడిన ఆ క్లిప్ని తీసుకొనేసి జస్ట్ క్వశ్చన్ చేశారు, ఇది నిజమా మంచు విష్ణు అని క్వశ్చన్ చేసినారు. దానికి సైకిల్ పడ్డ మాట వాస్తవమే. మీ ప్రొడక్షన్ కంపెనీ నుంచి సైకిల్ వేస్తున్నారు, మీ ఆఫీస్ నుంచి ఫోన్లు చేస్తున్నారు, ఇష్యూ సాల్వ్ చేసుకునేసి అన్నీ చేసినారు కదా. మరి అలాంటప్పుడు కామ్గా అన్నా ఉండాలి, ఇష్యూ తెలుస్తుంది అన్నప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఉండాలి. నీ ఇమేజ్ నువ్వు కాపాడుకోవడానికి ఒక్క నిమిషం, నీ ఇమేజ్ నువ్వు కాపాడుకోవడానికి వాళ్ళు అడిగిన దానికి కిందకు వచ్చి నీ పర్సనల్ ఐడితో, మంచు విష్ణు గారు పర్సనల్ ఐడితో అడిగొచ్చి ఫాల్స్ నరేటివ్స్, దీనికి మాకే సంబంధం లేదు, ఆ మెయిల్ ఐడికి మాకు సంబంధం లేదు అనేసి ఒక ట్వీట్ చేసి వెళ్ళిపోయారు ఆయన ఒరిజినల్ ఐడితో. ట్వీట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇష్యూ సాల్వ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నేను అబద్ధాలు కోరి నేను చెప్తే ఆ వీడియోలో నేను మాట్లాడతాను మేడం, పైన కాపీరైట్ ఓనర్ ఉంది కదా స్ట్రైక్ అని, అది కూడా వేరే ఇష్యూ ఉంది, అది కూడా చెప్తాను నేను, నా వీడియో అక్కడ ఎందుకు కనపట్లేదు అనేది. సో ఇది జరిగిన తర్వాత ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి వచ్చి చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయనకి కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు, ట్విట్టర్లో కొన్ని కోట్ల మంది ఉంటారు. నాకు పక్క రోజు నుంచి పెద్దవాళ్ళ పేరు చెప్పుకొని బతకాలనుకుంటున్నా, సిగ్గుందరా నీకు అనేసి ఇన్బాక్స్లో ఫుల్ ఆఫ్ హేట్ మెసేజెస్. సో ఇప్పుడు నేను నా మీద నిందేసావు కదా నువ్వు, నేను అబద్ధం అయితే ఈ మెయిల్స్ అబద్ధం అయి ఉండాలి, రాజశేఖర్ అబద్ధం అయి ఉండాలి, నాకు వచ్చిన కాల్స్ అబద్ధం అయి ఉండాలి, ఇవన్నీ కూడా అబద్ధాలే కదా. నేను కాల్ రికార్డ్ ఇవన్నీ ఆ కాల్ రికార్డ్స్ అవన్నీ చేసి పెట్టుకున్నాను నేను, ఐ నో విత్ హూమ్ ఐఎమ్ ఫైటింగ్, అందుకని నేను జాగ్రత్తగా ఉన్నాను. ఆ కాల్ రికార్డ్స్ అన్నీ తీసి ఇంకో వీడియో తీసి పెట్టాను. నేను అబద్ధం అయితే ఇవన్నీ కూడా అబద్ధమైన విష్ణు గారు అని చెప్పి, ఇంకా వీడు వినట్లేదు, వీడు తగ్గట్లేదు, వీడు కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు అనేసి ఒకరోజు ఫ్రైడే
నైట్ నేను 9 to 10 లైవ్కి వెళ్తా కదా మేడం, 8-8:30 ఆ టైంలో 2 కానిస్టేబుల్స్ ఇంటికి వచ్చారు మేడం, పోలీస్ వాళ్ళు. ఇక్కడ మీ సొంత తిరుపతిలో, తిరుపతి పుట్టి పెరిగిన తిరుపతి అండి, అక్కడ నా ఇల్లు అంతా ఉండేది, స్టూడియో అంతా నాది ఆడ ఉండేది. ఓకే ఓకే. ఈ డైరెక్ట్ వీడియోస్ కూడా మీరు కంటెంట్ క్రియేషన్ కూడా అక్కడ నుంచే చేసుకుంటారు? తిరుపతిలోనే, నేను ఇంట్లోనే ఒంటరిగా ఉంటాను, ఇంట్లోనే చేసుకుంటా ఉంటాను. ఓకే. డైరెక్ట్గా ఇంటికి వచ్చారు, వచ్చి చంద్రహాస్ అంటే నువ్వేనా? నేను లేచి బయలుదేరు. ఎక్కడికి? నీ మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టారు? చెప్తాం లేపదా? అదేంటి సార్ చెప్తాం లేపదా? ఎవరు పెట్టారు? నేను ఏం తప్పు చేసినాను? ఏం కేసు పెట్టారు? కానీ చెప్పాలి కదా నాకు కనీసం. వస్తాను, నేను రానని చెప్పట్లేదు కదా, చెప్పండి నాకు కనీసం అంటే, మంచు విష్ణు వాళ్ళు కేసు పెట్టారు అని. ఏం కేసు పెట్టారు? స్టేషన్గా మాట్లాడతాం. అలా కాదండి, మీరు నాకు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు చెప్తే ఏం కేసు పెట్టారు, ఏం సెక్షన్ పెట్టారు, ఏం తప్పు చేశాను, నేను ఏం తప్పు చేసిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే. ఇటు గట్టిగా మాడుతున్నట్టున్నాడు అనుకున్నారేమో. సీఏ గారు నెంబర్ ఇస్తాను, సీఏ గారితో మాడుకో అన్నారు. సరే ఇవ్వండి అని చెప్పాను. రామయ్య సీఏ గారి పేరు. ఆయన తీసుకొని మాడితే ఇట్లా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి వచ్చి కేసు పెట్టారు అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ నాకు సంబంధం ఏందండి? నేను యూట్యూబర్ని, యూట్యూబ్లో బ్లాక్మెయిల్ చేస్తాను మాడుతున్నాను. అవన్నీ నాకు తెలుసు బాబు. మంచు విష్ణు గారిని ఏదో అన్నావంట, మోహన్ బాబు యూనివర్సిటీ వాళ్ళు వచ్చి కేసు పెట్టారు అని. మంచు విష్ణుని ఏమన్నా అంటే మంచు విష్ణు కేసు పెట్టాను. మోహన్ బాబు యూనివర్సిటీలో ఎవరో వచ్చి కేసు పెడితే మీరు ఎక్కడ తీసుకున్నారు అంటే, నువ్వు వచ్చి మాడు బాబు ఇక్కడ అన్నాడు. సరే సరే ఇప్పుడే రావాలా అంటే, రా అన్నాడు. రేపు పొద్దున్న రావచ్చా? నైట్ కదా అంటే, సరే పొద్దున్న రా అన్నాడు. 10 గంటలకంతా వచ్చే అన్నాడు. సరే వెళ్ళిపోయారు వాళ్ళు. నా మీద ఇప్పుడు దాకా ఒక కేసు లేదు మేడం, నా రికార్డ్ ఇస్ వెరీ క్లీన్. మా ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు చేసి పోలీస్ పోయింది లేదు, నాకు అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా ఇంట్లో దూరదర్శన్లో వర్క్ చేస్తారు మేడం మా నాన్న. సో నాకు అవగాహన లేదు, ఇంట్లోకి పోలీసులు వచ్చే రాకూడదని, వచ్చేటప్పుడు వారెంట్తో రావాలని, వాళ్ళు పిలిస్తే తీసుకెళ్ళిపోవడానికి లేదు, లెటర్ వారెంట్ ఉండాలి, ప్రూఫ్స్ అన్నీ ఉండాలని తెలియదు నాకు. పోలీసులు వచ్చారు, పిలుస్తారు, వెళ్ళిపోరు. మళ్ళీ సినిమాలు అట్టే కదా మేడం ఉంటుంది, అదే అనుకున్నాను నేను కూడా. సో ఆ తర్వాత నేను లైవ్కి వెళ్ళాను. లైవ్కి వెళ్ళిన తర్వాత మా సబ్స్క్రైబర్ చెప్పారు నాకు, ఇలా జరిగిందిరా అని చెప్పాను. ఇలా జరిగింది, గేమింగ్ ఛానల్ కదా లైవ్లో మాట్లాడుతుంటా కదా, వాళ్ళు చెప్పారు అన్న అసలు రాకూడదు అన్నట్ట, వచ్చి తీసుకెళ్ళిపోవడాలంటే జరగకూడదు, వారెంట్ ఉండాలి, వారెంట్ అని ఇచ్చారంటే ఏం వీలేదురా, మరి నువ్వే ఒప్పుకున్నావు, నాకు తెలియదురా అంటే. ఒరే సరే వాళ్ళకి కావాలని ప్లాన్ చేసి ఫ్రైడే ఈవినింగ్ వచ్చారు. ఇప్పుడు నువ్వు కనుక పోయి ఉంటే స్టేషన్లో కూర్చోబెట్టేసి ఉంటారు. నువ్వు లాయర్ని పెట్టుకున్నా కూడా సాటర్డే సండే 2 రోజులు జైల్లో పెట్టి భయపెట్టి మండే రోజు బెయిల్ తీసుకురావడానికి ప్లాన్ చేసిపోయారు. నువ్వు పోవద్దు, పోకుండా మంచి పని చేసావు, రేపు కూడా పోవద్దు, ముందు లాయర్ గారు గైడ్ చేస్తారు నీకు అని చెప్పారు. నాకు ఎవరు తెలియదు కదరా అంటే, సరే నేనే ఒక నెంబర్ ఇస్తాను మా సబ్స్క్రైబర్లో ఒక నెంబర్ ఇచ్చారు. ఈ లైవ్ని మా ఫ్రెండ్ ఇంకోటి చూస్తున్నాడు, అక్కడ నుంచి నా ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకటి చూస్తున్నాడు. ఆడ పక్క రోజు పోతే డైరెక్ట్ ఇంటికి వచ్చేసి నాకు తెలిసిన లాయర్ ఉన్నారులే పదా మాకు తెలిసిన ఆయన అనేసి తీసుకెళ్ళాడు. ఆయన చెప్పాడు కరెక్ట్గా మీ సబ్స్క్రైబర్ చెప్పింది, భయపడడానికి వాళ్ళు ఫ్రైడే ఈవినింగ్ ప్లాన్ చేశారు, నువ్వు డిఎస్పీ సార్ ఆఫీస్కి వెళ్ళిపో, అక్కడ మాకు తెలిసిన ఆయన ఉన్నారు, అక్కడ నుంచి కాల్ చేపిద్దాం అని చెప్పి. వాళ్ళు కాల్ చేస్తే సార్ మీ మనిషిని తెలియదు సార్ మాకు, నేను జస్ట్ 41 నోటీస్ ఇచ్చి పంపించేస్తాం సార్, 5 minutes సార్ పంపించండి అని చెప్పారు. సరే అనేసి అక్కడికి వెళ్ళాం. ఆయన చెప్పాడు, లాయర్ గారు చెప్పారు, నువ్వు పోయేటప్పుడు మీ ఫ్రెండ్ని తోడు తీసుకోబో, ఒకడే పోవద్దు అని చెప్పి. సరే వాడు కూడా నాతో పాటు వచ్చాడు. వాడు దారిలో పోయేటప్పుడు నీట్గా చెప్పాడు, చూడు ఏం జరిగినా కూడా నువ్వు ఆన్సరబుల్ జడ్జి గారికి, పోలీసు వాళ్ళకి కాదు, కేసు పెట్టిన వాళ్ళకి కాదు. వాడిని తిడతారు, బూతులు తిడతారు, కొట్టినా కొడతారు, స్టే కామ్. నీ షార్ట్ టెంపర్లో నీ యాంగర్ ఇష్యూస్ అన్నిటి కంట్రోల్లో పెట్టుకో, మనం జడ్జి గారితో మాట్లాడదాం, లా అన్నారు కదా, లెట్స్ రెస్పెక్ట్ లా అని చెప్పి. కరెక్టే పాయింట్, నేను కూడా కామ్గా ఉండిపోయాను. పోయిన తర్వాత ఆడికి తీసుకెళ్ళిన తర్వాత రైటర్లు డీటెయిల్స్ రాసుకుంటారు కదా మేడం, అక్కడ అడిగారు మీ కాస్ట్ ఏంటి అని అడిగారు. నేను చెప్పాను ఐఎమ్ ఎస్టీ, మేము ట్రైబల్స్ మేడం. మా ఫ్యామిలీ మొత్తంలోకి, మా బ్లడ్ లైన్ మొత్తంలోకి ఫస్ట్ చదువుకుంది మా నాన్నే, బయటకు వచ్చేది చదువుకుంది మా నాన్న. సో అసలు సరే రాసి ఇచ్చాను, కూర్చోమన్నారు. లోపల పోయేటప్పుడు మీ ఫోన్లు ఇచ్చేయండి అన్నారు. దేనికి సార్ అంటే, సీఏ గారు రూమ్ పోయేటప్పుడు ఫోన్ బయట పెట్టేసుకోవాలి, మళ్ళీ తిరిగి పోయేటప్పుడు ఫోన్ తీసుకోబోండి అన్నారు. సరే అని ఫోన్ బయట పెట్టేసినాం, అక్కడ కూర్చోన్నాం. పోవడం సీఏ గారు ఏమరా పెద్దోళ్ళతో నీకు ఎందుకురా, పెద్దోళ్ళతో పెట్టుకున్నా, పెద్దోడు చెప్పినావు మంచి విష్ణు గారితో పెట్టుకుంటావు ఫైట్ నువ్వు అని. ఎవరిని పెట్టుకున్నారు, ఎవరిని హెరాస్ చేస్తున్నారు, కనీసం మీరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినారు కదా. ఆ నైట్ అడిగాను మేడం, నేను సార్ని అడిగాను ఏం కేసులు పెట్టారు సార్ అంటే 2 సెక్షన్స్ చెప్పారు. సరే ఆ సెక్షన్స్ నాకు తెలియదు కదా, అందుకనేసి లైవ్కి వెళ్ళే ముందు చెక్ చేశాను ఈ సెక్షన్లు అసలు దేనికి పెడతారని. పెడితే ఫస్ట్ సెక్షన్ ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే పెట్టే సెక్షన్ అంట మేడం, అది 66E. ఆ తర్వాతది 67 IT యాక్ట్. అదేంట్రా అంటే ఒక మనిషి యొక్క అబ్సీన్ మెటీరియల్స్ అంటే పాన్ క్లిప్స్, సారీ టు యూజ్ దిస్ వర్డ్ బిఫోర్ యూ, బట్ దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. గూగుల్లో కొడితే మీరు చూడండి, ఒక మనిషి యొక్క అసభ్యకరమైన వీడియోలు, లైంగికంగా ఉండే వీడియోలు తీసుకునేసి 66E and 67 IT యాక్ట్ ఆ 2 వాళ్ళ మీద పెడతారంట. ఆ గూగుల్లో ఆ సెక్షన్స్ ఎవరి మీద పెడతారు చూస్తే ఆ 2 పెడతారంట. ఆ 2 నేను చేసినారనేసి కేసులు పెట్టినారు. ఆయన ప్రైవేట్ పార్ట్స్తో నాకు ఏ సంబంధము, ఆయన పాన్ వీడియోస్ నాకేం అవసరము అని పెట్టి ఆయన అడిగాను. ఇవి చూసుకునేసి ఇది నా మైండ్లో ఉండింది. నేను ఆయన అడిగాను, సార్ ఇప్పుడు మీరు నా మీద కేసులు పెట్టారు కదా, పెట్టే ముందు కనీసం ప్రూఫ్లు ఇచ్చుంటారు కదా, ఏం ప్రూఫ్లు ఇచ్చారు సార్ అంటే, ఎందుకు లేదు ఎన్ని లింకులు ఉన్నాయి చూడు అని. ఏ లింక్ చూపించారంటే ఆ వీడియోలు ఏంది, నేను ఈ స్క్రీన్ షాట్స్ ప్రూఫ్స్ అని పెట్టిన వీడియోలు, వాళ్ళని ఎలా హెరాస్ చేస్తున్నారు అవన్నీ ఎక్స్పోజ్ చేసిన వీడియోలు. సార్ ఆ వీడియోల్లో ఒక్క వీడియో ఓపెన్ చేస్తున్నా చూస్తున్నా కూడా మీరు పూర్తిగా
ఎవరు హెరాస్ చేస్తున్నారు, ఎవరు విక్టిమ్, ఎవరు హెరాసర్ అని మీకు తెలిసిపోయింది అంటే ఏం తెలుసుంటుంది అన్నాడు. అంటే మీకు కనీసం కేసు అనేది కూడా తెలియదు, చూడడం కూడా చూడాలి మీరు వీడియోలు. అంటే ఏం చూడాలి, నువ్వు మనిషి విషయం గురించి రఫ్గా మాట్లాడినావు అన్నాడు. మనిషి విషయం తిట్టినావు అన్నాడు. ఏం తిట్టినాను సార్, ఏమన్నా బూతులు తిట్టినానా, రఫ్గా మాట్లాడినావు. ఏమన్నా ఎందుకు మాట్లాడినాను ఒక మనిషి 8 సంవత్సరాల కష్టాన్ని జస్ట్ బికాస్ ఇగో అంటే తీయేస్తాను కాబట్టి మాట్లాడినాను, తప్పుగా ఏం మాడలేదే, అందులో ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి కదా, అది ఎందుకు అడగట్లేదు మీరు అంటే నీ మాడద్దురా బాయ్, నువ్వు కూర్చో వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాడేసిపోతారంట, కూర్చో అన్నారు. కేసు పెట్టిన వాళ్ళు వచ్చి మాడాలంట, నువ్వు కూర్చో అన్నాడు. సరే కూర్చున్నాను సార్ అని కూర్చున్నాను మేడం. 2 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఇద్దరు వచ్చారు మేడం. వాళ్ళు మాత్రం ఫోన్ తీసుకొచ్చారు లోపలికి. రూల్స్ మా కామన్ మ్యాన్కే ఉంటుందేమో రూల్స్. వాళ్ళు ఫోన్ తీసుకొని ఉతుకుంటా వచ్చి రావడం అమ్మ అక్క గలీజ్ మాట్లాడుకుంటా కులం తిరగడం స్టార్ట్ చేసినారు. నా కులం వాళ్ళకి తెలిసింది, నేను స్టేషన్లో ఉంటే రైటర్గా చెప్పాను. వచ్చి వాళ్ళ బూట్లు నాగడానికి వెనుకరారు మీరు కొడకల్లారా, నీకెందుకు రా నాయుళ్ళతో. అరే ఏం మాడుతున్నావు అన్నా, నువ్వు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు, ఏ ఏజ్లో ఉన్నావు, ఏ ఇయర్లో ఉన్నావు, కులం గురించి మాడుతున్నావు నువ్వు అని మాడితే కులం తక్కువ నాకు కొడక ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా. మాది ఎరుకులా క్యాస్ట్ మేడం, ఎరుకలు నాకు కొడక అనుకుంటే ఇంకా బూతులైన మాది ఐ కాంట్ టెల్ యూ బిఫోర్. సీఏ గారు ముందు మేడం, సీఏ గారు క్యాబిన్ లోపల ఇష్టం వచ్చినట్టు బూతులని తిట్టాడు. ఆయన చూస్తే ఆయన ఇట్లా కూర్చొని టూత్ పిక్తో పలికి ఎక్కుంటున్నాడు. అరే సార్ దీనికంటూ రెస్పెక్ట్ ఉంది, మీకు పొజిషన్లో ఉన్నారు, మీ ఆఫీస్లో కూర్చొని మాట్లాడాలని చూస్తా అంటే కూడా తిరిగి చూడట్లేదు. నన్ను రూమ్ అదిరిపోతుంది వీళ్ళు మాడే మాటలకి. సరే చూస్తాను, మా ఫ్రెండ్ చెప్పాడు పక్కన కొడతా అన్నాడు వాడు, కామ్ అని. సరే కామ్గా ఉన్నాను నేను. అన్ని బూతులన్నీ ఇష్టం వచ్చిన 5 నిమిషాల పాటు పచ్చి బూతులన్నీ మాడి మా అమ్మగారు చనిపోయారు మేడం. మా అమ్మగారి క్యారెక్టర్ నుంచి ఎలా వర్డ్లు అన్నీ వాడుకుంటా కామ్గా చూస్తాను నేను. నేను చెప్పుకుంటాను జడ్జి గారితో మాడాలి ఇంతో కాదనేసి. అయిన తర్వాత తిరిగి కూర్చున్నాడు వచ్చి, ఏం రా అని. అయిపోయింది కదా సార్, ఇప్పుడు చెప్పండి నేను ఏమన్నాను మిమ్మల్ని అంటే, నువ్వు మంచి విషయం అన్నావు. ఏమన్నాను నేను క్వశ్చన్ చేశాను మేడం. నువ్వు నీ యూట్యూబ్ వీడియోలు కాదు ఇవన్నీ నువ్వు మాడడానికి, మాడడానికి మర్యాదగా వీడియో డిలీట్ చేసి దండం పెట్టేసి పోతా ఉండు అని. డిలీట్ చేస్తాను సార్ నేను చెప్పాను మేడం, డిలీట్ చేస్తాను నేను. కాకపోతే నా మీద ఒక నిందేశారు కదా ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. సో నాకు సారీ చెప్పాలి, నేను చెప్పట్లేదు మేడం, ఆయనకంటూ చెప్పట్లేదు సార్. ఆయనకంటూ ఒక ఖాందాను, ఒక ఇమేజ్, హీరో, మా ఆస్తులు, మా వేల కోట్ల ఆస్తులు, ఆ ఇమేజ్, ఆ ఈగో అన్నీ ఉంటాయి కదా. ఐ కెన్ అండర్స్టాండ్. మరి అంత ఆప్షన్గా అంత ఇమ్మెచ్యూర్ మైండ్ కాదు, నాకు సారీ చెప్పాలని చెప్పి చిన్నపిల్లని కాదు నేను. నేనే ఐడియా ఇస్తాను మీకు. వెళ్ళి మా వెనక సంస్థలు ఏవైతే ఉన్నాయో మా సినిమా ప్రమోషన్ చేయడానికి, ఆ సంస్థల్లో ఒక సంస్థ ఇలా చేసింది, సైకిల్ మాట వాస్తవమే. ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం, ఇది అనైతికంగా జరిగింది, ఇలా ఆయన కోసం జరగకుండా చూసుకుంటాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పండి, మీకు గౌరవం ఉంటుంది. నా మీద పడ్డ నిందా పోతుంది. ఒక అబ్బాయికి ఇలా అన్యాయం జరుగుతుంది అంటే మంచి విషయంలో వచ్చి పర్సనల్గా తీసుకున్నాడు, ఆయనకి ఇమేజ్ పెరుగుతుంది కదా. సో సాల్వ్ అయిపోతుంది కదా, ఇష్యూ సాల్వ్ చేసుకునేద్దాం అంటే నీ ముఖానికి మంచి విషయం ట్వీట్ వేయాలనా అన్నాడు. నా ముఖానికి కదా మంచి విషయం ట్వీట్ వేసినాడు వచ్చి ఆయన ఇమేజ్ కాపాడుకోవడానికి. అప్పుడు ఏమైంది అంటే ట్వీట్ అవ్వదు అన్నాడు. అప్పుడు ఇది అవ్వదు సార్, మీకంత ఇగో మీ ఇమేజ్ కాపాడుకోవడానికి అంత ఉంటే నా మీద పడ్డ నిన్న తెచ్చుకోవడానికి నాకు ఉంటుంది కదా, అది అవ్వకపోతే ఇది అవ్వదు అని. సరే అనేసి అది ఒక జస్టర్ చేసినాడు ఇట్ట. సీఏ గారు లేచి సరే నాకు రౌండ్స్కి టైం అవుతుంది, మీరు ఏమన్నా ఉంటే మాడుకోండి, వాళ్ళతో మాడేసుకొని రైటర్తో మాడుకోండి, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. సీఏ వెళ్ళిపోయారు. స్టేషన్ లోపల కానిస్టేబుల్స్ అందరూ ఉంటే లేచి బయటకు వచ్చి 7 దాకా మొహం మీదకి వచ్చి, ఈ రోజు నుంచి నీకు కానీ నీ వాళ్ళకి కానీ నా వల్ల కానీ మా వాళ్ళ వల్ల కానీ ఏమన్నా అయిపోయినా కూడా ఇంకా నాకు సంబంధం లేదు, చూసుకో ఆలోచించుకోమల్లా. సార్ నా ఫ్యామిలీని చంపేస్తాను అనే అంత తప్పు నేను ఏం చేశాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, అయింది కాదు వీడియో డిలీట్ చేసిపోతావా లేదా, చేస్తాను కదా అంటున్నాను నేను. ఆయన ట్వీట్ ఏమనంటే నేను డిలీట్ చేస్తాను అంటే, వీడికి తిమురు తగ్గట్లేదు, వీడికి నీకు అర్థం కావట్లేదు విషయం. ఇది ఫస్ట్ కేసు అని అనుకుంటున్నావు, ఇట్లాంటి కేసులు 4 డిఫరెంట్ ప్లేసుల్లో మేము నలుగురు పెడతాం, జీవితాంతం తిప్పుతానే ఉంటాం. ఏ కంటెంట్ క్రియేషన్ గురించి అయితే నువ్వు అన్ని వదులుకొని వచ్చావో ఆ కంటెంట్ క్రియేషన్ నీ లైఫ్లో లేకుండా చేస్తాం, నీకు నా అని చెప్పుకోవడానికి ఏమీ లేకుండా చేస్తాం అని చెప్పి చేశారు. అది ఇప్పుడు సేమ్ ఎగ్జాక్ట్ పొజిషన్లో ఉన్నాను నేను. నా ప్రాపర్టీస్ లాగేసుకొని, నా ఛానల్స్ లాగేసుకొని ఏమీ లేకుండా రోడ్డు మీద కూర్చోబెట్టున్నారు. ఎగ్జాక్ట్లీ ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారో అది చేసి చూపించారు. ఇప్పుడు నాకు చేస్తామని చెప్తే అయిపోయింది కదా సార్. దేనికి ఇదంతా ఒక్క వీడియో చేసిన ఒక్క మనిషి ఈగో మేడం ఇది. కాదు చంద్రహాస్, నాకు ఇక్కడ డౌట్ ఏమొస్తుందంటే, వాళ్ళకున్న ఇమేజ్కో లేకపోతే ఇప్పుడు మీరే అన్నారు వాళ్ళకున్న ప్రాపర్టీకో లేకపోతే వాళ్ళకున్న ఒక హీరో అనే దానికో ఇవన్నీ ఒక మనిషి పైన చేస్తారా నిజంగా? చేస్తున్నారు కదా మేడం, కేసులు ఎఫ్ఐఆర్లు అబద్ధమా? అసలు అవసరం వాళ్ళకి ఏంటి అసలు అవసరం ఇంత చేయడానికి ఏంటి అవసరం? తప్పు అని ఒక మాట చెప్పింది దానికి. ఇప్పుడు అనసూయ గారికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా మేడం. ఆమె ఎందుకు రియాక్ట్ అయింది? ఒక ఎంసీఎన్ కంపెనీ నా మీద ఎందుకు పంపించింది? నా ఛానల్ టర్మినేట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అదే అనసూయ గారిని సెక్షువల్గా చూపించుకుంటా బాడీని జూమ్ చేసుకుని చూపించే వీడియోలు ఎన్ని లేవు యూట్యూబ్లో. నేను ఒక ప్రశ్న ఎదిగిన దానికి నిజంగా ఆన్సర్ లేకపోతే వదిలేయచ్చు కదా, ఇగ్నోర్ చేసేయచ్చు కదా.
మనోభావాలు, ఈగోలు మనుషులకి. తప్పులు చేస్తారు, ప్రశ్నిస్తే ఈగోలు. ఇప్పుడు ఒక మనిషి మీద ఇప్పుడు తప్పులు కేసులు పెట్టి పోలీసు వాళ్ళ దగ్గర నుంచి యూట్యూబ్లో ఉండే ఒక ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయొద్దంటే అయ్యా అని దానికి లా అండ్ ఆర్డర్ అబ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులకు ఎవరు మనం శాలరీ ఇస్తున్నారు? మనం కంటే ట్యాక్సీలే కదా. ఇక నాకు ఒక పాయింట్ చెప్పండి, మీ ఛానల్ పైన స్ట్రైక్స్ అయితే పడలేదు, మీరు ప్రైవేట్ లో పెట్టుకున్నారు, తర్వాత ఛానల్ ఎలా టర్మినేట్ అయింది? టర్మినేట్ అవ్వలేదు మేడం, ఛానల్ టర్మినేట్ అవ్వలేదు. నేను పెట్టిన తర్వాత నేను వాళ్ళు చెప్పారు కదా సైకిల్ ఏమో తీసేస్తామని చెప్పారు కదా, ఆడికి అయిపోయింది. ఆ తర్వాత ఇష్యూ అయింది కాబట్టి నేను నా ఛానల్ పబ్లిక్ లో పెట్టేసి సాల్వ్ అయిపోయింది కదా ఇష్యూ అనేసి పబ్లిక్ లో పెట్టి నా ఛానల్ నాకు తిరిగి వచ్చేసింది అనేసి ఒక వీడియో చేసి పెట్టా, 2 minutes వీడియో. అది కూడా డిలీట్ చేయాలన్నారు. ఏవరా అంటే మేము భయపడినట్టు ఉంది ఆ వీడియో అన్నారు. నేను అన్నానా? ఆ వీడియోలో కనీసం ఒక పేరుని ఎత్తానా? లేదు. ఎవరు చేశారు? రాజశేఖర్. ఆ కాల్ రికార్డింగ్ కూడా ఉంది. మళ్ళీ కాల్ చేశారు. రోజుకి 70-80 కాల్స్ మేడం, కంటిన్యూస్ గా. ఆ ట్వీట్ డిలీట్ చేయించు, ఈ ట్వీట్ డిలీట్ చేయించు. నేనే డిలీట్ చేపిస్తానన్నా. సోషల్ మీడియాలో వైరల్ అయింది, వాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లా. ఒక అన్యాయాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు, నిజమేనా ఇది తప్పని మాట్లాడుతున్నారు, నాకు సపోర్ట్ చేయట్లేదు. ఆ తప్పు క్వశ్చన్ ప్రశ్నిస్తారు వాళ్ళు. నేనే కాంటాక్ట్ చేస్తాను వాళ్ళు అంటే నీ వీడియో వల్ల ఇదంతా వచ్చిందని. నా వీడియో వల్ల రాలా, నువ్వు బ్లాక్ మెయిల్ చేయడం వల్ల వచ్చింది, నేను ప్రశ్నించాను అంతే అని మాట్లాడితే మరి అది డిలీట్ చేయించు. నా వల్ల కాదన్నా, ఇంపాసిబుల్. అది ఎట్లా మాట్లాడేది? నేను 400 మందిని కాల్ చేసి 400 ట్వీట్ డిలీట్ చేయించు అంటే నేను చేస్తాను. నువ్వు కాల్ చేసుకొని మాడుకో, నీ వల్ల తప్పు చేసి నువ్వు అని మాట్లాడితే నేను చెప్పాను ఇదంతా జరుగుతా అంటే రోజుకి 70 కాల్స్ చేస్తా అంటే చెప్పాను, సార్ దయచేసి నైట్ 9 నుంచి 10 మధ్యలో నాకు కాల్ చేయొద్దండి, నేను లైవ్లో ఉంటా. ఆ టైంలో కాల్ చేస్తే మీకే ఇబ్బంది, మిగతా టైంలో ఫోన్ చేసుకోండి, నేను ఫోన్ ఎత్తి మాట్లాడతాను అని చెప్తే సరే అన్నారు. మధ్యలో ఒకసారి 9 నుంచి నేను లైవ్లో ఉన్నప్పుడు 9:30కి ఆ టైంలో ఒక ఆయన కాల్ చేసినాడు. నేను ఒంటరిగా ఉంటాను మేడం, మీకు చెప్పినట్టే. నా ఫ్యామిలీ, మా నాన్న వాళ్ళు వయసులో పెద్దోళ్ళు. మిడిల్ ఆఫ్ ద నైట్ ఒక 9:30కి ర్యాండమ్ నుంచి కాల్ వస్తుంది. ఆయన వీళ్ళకి నేను చెప్పు నాకు కాల్ చేయద్దు అనేసి అన్నప్పుడు టెన్షన్ వస్తుంది కదా. సో అందుకని లిఫ్ట్ చేశాను, నేను లైవ్లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేశాను. ఎవరు అని మాడితే ఇట్లా మంచి విషయం ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము అన్నారు. సరే ఏమన్నా ఏం కావాలి మళ్ళీ మీకు అంటే, ఇట్లా నువ్వు వీడియో పెట్టినావు కదా, ఆ వీడియో డిలీట్ చేసినావు కదా, ఆ డిలీట్ అయిపోయిన వీడియోది రైట్స్ మాకు ఇచ్చేయి, ఆ వీడియో మాదని ఇచ్చి మాకు ఇచ్చేసినట్టు ఇచ్చి, సో దట్ నేను మిగతా వాళ్ళ మీద సైకిల్ వేస్తానండి. అంటే ఇప్పుడు నేను నా వీడియో నీకు ఇస్తే నా పేరు మీద ఊరందరూ సైకిల్ వేస్తావు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద. అందుకని నన్ను అడుగుతున్నా తిరిగి వచ్చి, అన్యాయంగా సార్ ఇది అంటే, మీకేం కాదండి నేను సైకిల్ వేస్తాను అంతే, వాళ్ళ మీద వాళ్ళ కంటెంట్ బ్లాక్ అయిపోతుంది అంతే అన్నాడు. అన్నా నువ్వు సైకిల్ వేయిద్దని చేసిన దానికే నెక్స్ట్ మాడింది, నా పేరు మీద అందరూ ఊరందరూ సైకిల్ పంపిస్తా అన్నావు, నువ్వు అన్యాయం అది నేను ఇవ్వనని చెప్పాను. దరిద్రానికి ఇప్పుడు లైవ్లో ఉన్నానని చెప్పాను వాళ్ళకి. ఇది లైవ్లో రికార్డ్ అయిపోయింది, జనాలు దాన్ని కట్ చేసి అది మళ్ళీ వైరల్ అయిపోయింది ఆ పాట. సో వాళ్ళు చేస్తా మాడుతున్నారు. ఇంకా ఆ వీడియో వైరల్ అవుతా అంటే నెక్స్ట్ డే నేను ఎవరని చెప్పాను, కట్ చేసాను. పక్క రోజు పొద్దులు లేసరికి అందరికి సైకిల్ వెళ్ళిపోయినాయి. ఇట్లా కంటెంట్ కాపీరైట్ ఓనరు, ఇందాక మీకు చెప్పాను కదా నేను, అక్కడ మంచి విషయం దాంట్లో కంటెంట్ కాపీరైట్ అనేది నా వీడియో బ్లాక్లో ఉంది అని చెప్పా కదా, అక్కడ రాస్తుంది నీట్గా, కంటెంట్ కాపీరైట్ ఓనరు మీ మీద స్ట్రైక్ వేసాడు. ఇదో మేడం, కాపీరైట్ ఓనర్, అది నా వీడియో, నా పర్సనల్ వీడియో, దానిలో ఏ క్లిప్పులు ఏమి ఉండవు, నేను కూర్చొని ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. కంటెంట్ ఓనర్ నేనే కదా మేడం అవుతానప్పుడు, దానికి కాపీరైట్ ఓనర్ స్ట్రైక్ వేసినాడని చెప్పి ప్రతి ఒక్కరు నా ఇన్బాక్స్లోకి వచ్చి, అమ్ముడుపోయేటైతే ఎందుకురా ఫైట్ చేస్తావు, డబ్బులు తీసుకొని అమ్ముడుపోయే రకాన్ని అయితే నీకు సపోర్ట్ చేసిన దానికి, నీకు అండగా నించుకొని వచ్చిన మాట ప్రశ్నించడానికి వచ్చిన దానికి మా మీద సైకిల్ వేస్తున్నాడు, మా ఛానల్ మీద అని. నేను ఎందుకన్నా స్ట్రైక్ వేస్తాను, లైవ్ లో చూసినారు కదా మనిషి ఎంత దిగజారిపోతారని చెప్పడానికి ఎగ్జాంపుల్ మేడం అది చెప్తాను మీకు. ఆ రోజు నా దగ్గర వీడియో ప్రైవేట్ లో పెడతారంటే లేదు డిలీట్ చేయాలి అని బలవంతంగా చేశారు కదా, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేశారంటే నా వీడియోని డిలీట్ చేయించి, నా దగ్గర డిలీట్ చేయించి ఆ వీడియోని ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేసి అందులో వాళ్ళు అప్లోడ్ చేసుకొని అది వాళ్ళ కంటెంట్ గా క్లెయిమ్ చేసుకొని శివ కేవీపీ అనే ఒక ఛానల్ అప్లోడ్ చేసి, ఈ శివ అనే పర్సన్ ఆ రోజు నైట్ కాల్ చేసింది నాకు, ఆ కాల్ చేసిన పర్సన్ పేరు కూడా శివానే, దానికి అప్లోడ్ చేసి అది వాళ్ళ ఓన్ కంటెంట్ అనేసి అందరూ సైకిల్ వేసినారు. ఒరే ఇది తప్పురా, అందరికి నేను చెప్పలేను కదా మేడం ఇప్పుడు చేయలేదు అనేసి. అందుకని నేను ఏం చేశానంటే నేను ఒక వీడియో చేసి పెట్టిన, రీల్ లాగా చేసి, ఈ క్లిప్ ఏదైతే ఉందో ఈ క్లిప్ని మీరు అందరూ పెట్టి వాడుతున్నారు కానీ మీ అందరికీ స్ట్రైకులు పడినాయని చెప్పేశారు. సో ఈ క్లిప్ నాది, నా ఒరిజినల్ కంటెంట్, నేను స్ట్రైక్ వేయలేదండి, ఇలా జరుగుతుంది అనేసి ఇవన్నీ ఈ స్క్రీన్ షాట్స్ అన్ని పెట్టి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానికి ఆ ఒరిజినల్ కంటెంట్ వాళ్ళ మీద ఉంది కదా, నా కంటెంట్ పైన నాకే కాపీరైట్ స్ట్రైక్ వేసినారు ఆ వీడియో తీసేయడానికి, నా వీడియో పైన నాకే కాపీరైట్ స్ట్రైక్ అది చేయడానికి. మరి మీరు ఎంత దిగజారిపోతారన్నా మీరు అనేసి నేను మాట్లాడతా, నా కాపీరైట్ పైన, నా కంటెంట్ పైన, నా ఒరిజినల్ కంటెంట్ పైన నాకే కాపీరైట్ స్ట్రైక్. ఇంకా ఇవన్నీ నేను మాట్లాడేసరికి ఇంకా వాళ్ళకి ఏం చేయాలో తెలియదు, నేను ఇవన్నీ మాడుతున్నాను అనేసి ఇంకా ఈ సైబర్ క్రైమ్ కేసులు ఇవన్నీ ఆ స్టేషన్లో మాడిన తర్వాత చంపేస్తాను బెదిరించారు. నేను అదే తీసుకొచ్చి నేను ఇదంతా వీడియో తీసి పెట్టాను మేడం, స్టేషన్లో ఏం జరిగింది, ఏం కేసులు పెట్టారు, ఏమైనా మాట్లాడారు, మొత్తం అంతా తీసి వీడియో తీసి పెట్టాను. వీడియో చేసి పెట్టాను, పబ్లిక్గా జరుగుతుంది కదా మేడం, ఓపెన్గా జరుగుతారు రౌడీజం కదా అని పెట్టాను, జనాలకి ఏం జరుగుతుందని చెప్దాం అనేసి. సో అది వైరల్ వెళ్ళింది.
ఇంకా తర్వాత వాళ్ళు ఇంక ఎట్ట ఆపాలి, ఏం చేస్తున్నాడు వీడు అన్ని బయట పెట్టేస్తున్నాడు అనేసి ఆడికి అయిపోయింది. తర్వాత 1.5 month తర్వాత ఇంట్లోకి ఒక 3 పోలీసులు వచ్చారు. ఒక లేడీ, 2 కానిస్టేబుల్స్ ఒక యూనిఫామ్ లో వచ్చారు. ఫస్ట్ కేసు ఇప్పుడు మళ్ళీ 1.5 month తర్వాత జాబ్లోకి వచ్చారు. ఆయన ఒక ఆయన సాగర్ అంట కానిస్టేబుల్. ఎవడురా చంద్రాశేఖర అని. నేనే అంటే లేవా పైకి అని. ఏం సార్ ఏమైంది అంటే మీరు కేసు పెట్టారు అని. అవును కేసు పెట్టారు. ఛార్జ్షీట్ వేయడానికి వచ్చారా మీరు అంటే ఇంకో కేసు పెట్టారు అని. ఎక్కడ అంటే తెలంగాణలో. ఏమని పెట్టారు? నీకు చెప్పాల్సిన అవసరం లే. ఇంకోరికి చెప్తావు అన్నా నువ్వు, నాకేగా చెప్పాలి. ఎవరు పెట్టారు, ఏమని పెట్టారు, ఏం తప్పు చేసినా నేను అంటే అవన్నీ మాడద్దు, నువ్వు కెమెరా ఆన్ చేయను. పక్కన వాడు కెమెరా ఆన్ చేశాడు. ఆయన ఇంకో కానిస్టేబుల్ ఆన్ చేశాడు. నీ ఫోన్ ఏది చూపిస్తే ఇది నీ ఫోనేనా? అవును. రికార్డ్ దీనిలోనే చేస్తావా? అవును సార్. ఎడిట్ యాడ్ చేస్తావు లోపల సిస్టంలో సార్. చూపిద్దరా? చూపించిన తర్వాత ఇది నా CPU సార్, దీన్ని రికార్డ్ చేస్తాను. అదేంది అని. టెరాబైట్ సార్ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ డేటా బ్యాకప్ కోసం. ఇది నా వైఫై రూటర్ సార్. ఇది నీ గేమింగ్ కన్సోల్స్. ఓకే వీడియో ఆపేసిన తర్వాత ఇంకా అంతే అమ్మ అక్క బూతులే అని. కెమెరా ఆపేసిన తర్వాత తిట్టి ఏమరా నీకు అంత తిమురా, నీకు పెద్దోళ్ళతో పెట్టుకుంటావు నువ్వు అని. పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏంది సార్? యు ఆర్ రిప్రజెంటింగ్ లా. అందరు ఈక్వలే కదా అక్కడ. మీకు పెద్దోళ్ళు చిన్న వాళ్ళు ఏంది? యు ఆర్ పోలీస్ ఆఫీసర్ అంటే రూల్స్ మాడుతున్నాడు అబ్బాయి. రూల్స్ అనుకుంటారు వాళ్ళు, జోకులు వేసుకుంటా. నేను తప్పుగా ఏం మాడినాను సార్ అంటే చెప్తా ఇవన్నీ తీసుకెళ్ళిపోండి. దేనికి తీసుకెళ్ళిపోతారు మీరు అంటే చెక్ చేయడానికి. సార్ ఇక్కడ చెక్ చేయండి కదా అంటే ఇక్కడ చెక్ చేయకూడదు, పోలీస్ స్టేషన్లో చెక్ చేయాలి అని. ఏం చెక్ చేస్తారు మీరు? మేము చూసుకుంటాం, నీకెందుకు అవన్నీ అన్నాడు. సరే సార్ ముందు కేసు అని చెప్పండి, ఏం తప్పు చేశాను, ఎవరు కేసు పెట్టారు, ఏమని కేసు పెట్టారు, ఏం తప్పు చేసినాను అంటే చెప్తాంలే నువ్వు పద ముందు బయలుదేరండి. అది అలా కాదు కదండి అంటే వస్తావా కొట్టుకుంటూ తీసుకుపోయేది నిన్ను. దేనికి కొడతారండి మీరు అంటే బయలుదేరి నువ్వు చాలాసేపు గట్టిగా మాట్లాడారు. నేను పద్ధతిగానే అడుగుతూ వచ్చాను. ఇంకెట్ట కాదనేసి ఆయన నువ్వు తప్పు చేసినావా అన్నాడు. లేదు మరి ఎందుకు భయపడుతున్నావు? భయపడ్డం కదండి, మినిమం ఇన్ఫర్మేషన్ అది. అడిగి భయపడితేనే అడుగుతాను నేను అంటే సరే అబ్బా ఇప్పుడు పక్కనే లోకల్ పోలీస్ స్టేషను, CPU ఇవన్నీ ఇట్లా తీసుకెళ్తాం, పెట్టి చెక్ చేస్తాం. మేము సైబర్ క్రైమ్ హైదరాబాద్ నుంచి వచ్చాం, నీ గురించే వచ్చాం, హైదరాబాద్ నుంచి ఒక టీం వేసుకొని వచ్చాం మేము తీసుకోవడానికి నిన్ను అని. ఎందుకండి కాల్ చేసి నేను వచ్చి ఉంటా కదా అంటే చెప్తా నీకు తీసుకెళ్తాం, చెక్ చేస్తాం, డేటా ఏమన్నా ఉందా, మాకు కావాల్సిన డేటా ఏమన్నా ఉందా పెట్టుకుంటాం, లేదంటే తీసుకెళ్ళేస్తాం. తప్పు చేయలేదు కదా మరి ఎందుకు భయపడుతున్నావు అన్నాను. భయం కదండి పోదాం మండి అయితే అన్న. CPU ఎత్తుకెళ్ళిపోతా అంటే నేను చెప్పాను సార్ మీకు కావాల్సింది హార్డ్ డిస్క్, డేటా హార్డ్ డిస్క్లో ఉండదు, CPU అంతా మీకు ఎందుకండి, 3.5 lakh PC అది, నేను మీకు హార్డ్ డిస్క్ ఇస్తాను తీసుకోమని చెక్ చేసుకోవడానికి అంటే నాకు ముచ్చటగా ఉంది, నాకు నచ్చింది, ఇది నాకు కావాలి అంటే అదే బఠానీయా చాక్లెట్ ముక్క నీకు నాకు కావాలని చెప్పడానికి ఏం మాడుతున్నారు సార్ మీరు, నా PC అది ఇట్స్ ఇల్లీగల్ టు టేక్ ద కంప్లీట్ PC అంటే నువ్వు రూల్స్ మాడద్దు, 10 నిమిషాలు అన్నా కదా, లోకల్ పోలీస్ కూడా వచ్చున్నాడు కదా, మరి నీకేం భయం, తీసుకెళ్తాం మేమే డ్రాప్ చేస్తాం అబ్బా నేను ఇంట్లో అని. సరే వదండి అయితే అని చెప్పి నేను కూడా తీసుకెళ్ళాను. అది 14 కిలోలు ఉంటుంది మేడం, మొత్తం మెటల్ కేసింగ్ బాడీ అది పెట్టి చేతిలో పెట్టినారు. నన్నే మొయ్యమన్నారు, నీ PC కదా నీకు ఇష్టం కదా నువ్వే మొయ్యి అని చేతిలో పెట్టినారు. సరే ఓకే పదాన్ని పోదామని చేసే కాళ్ళు తీసుకెళ్తే ఒక రూమ్లో కూర్చోబెట్టినారు. కూర్చోకొని మేము చెక్ చేస్తున్నాం లోపల అని. 45 minutes తర్వాత వచ్చి బయలుదేరదాం బా అని. చెక్ చేసేస్తారు సార్ చేసేసాం మొత్తం చూసినాము, ఏం లేదు పోదాం పదా. సరే ఇంట్లో డ్రాప్ చేస్తారా, నువ్వు రామ్మా అని. పోయి ఎక్కిన తర్వాత కార్లో ఎక్కించుకునేసి రైట్ తీసుకుంటాం మా ఇల్లు మేడం, లెఫ్ట్ తీసుకుంటే ఊర్లోకి పోతాం, లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సార్ ఇటు సార్ మా ఇల్లు అంటే ఇంటికే తీసుకెళ్తాం, నేను మీ ఇంటికే తీసుకెళ్తాం, నువ్వు ఏ ఇంట్లో ఉండాలో ఆ ఇంటికే తీసుకెళ్తాం పదా అంట. యాడికి వెళ్తున్నాం సార్ అని ఒక 200 సార్లు అడుగుంటాం మేడం, 200 times నేను అడుగుంటాను, ఎగ్జాజరేట్ చేయట్లేదు, కంటిన్యూస్గా అడుక్కుంటానే ఉన్నా నేను. నవ్వుకుంటున్నారు వాళ్ళకి, దే ఆర్ బిహేవింగ్ లైక్ ఐమ్ ఇనాడిబుల్, నేను వినపడట్లే వాళ్ళకి, అన్నట్టు బిహేవ్ చేసుకుంటారు, నవ్వుకుంటూ జోకులు వేసుకుంటున్నారు. సార్ ఇది లిటరల్లీ ఎత్తుకెళ్ళిపోవడం సార్, ఇది చెప్పం కూడా చెప్పండి, యాడికి పోతామని చెప్తున్నాను సార్, కనీసం నాకు చెప్పండి సార్ అంటే. లాస్ట్కి రేణిగుంట దగ్గర రైల్వే స్టేషన్, రేణిగుంట రైల్వే స్టేషన్లో ట్రైన్ అంట, ఆడికి పోయి ఇంకొక 1-2 kilometers ఉన్నప్పుడు అప్పుడు హైదరాబాద్ పోతున్నాం మనం అని. దేనికి అంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి అని. సరే పోదాం లేదు నేను రానని చెప్పట్లా, ఇంట్లో చెప్పుంటే కనీసం నాకు ఇట్లా పక్కగా చెప్పకుండా ఇంట్లో చెప్పుంటే డ్రెస్ అన్నా మార్చుకొని ఉంటా కదా, నైట్ డ్రెస్లో ఉన్నా నేను, చెప్పుంటే మార్చుకొని ఉంటా కదా అంటే నీకు సోకులు ఏం అవసరం లేదు బయలుదేరు. సరే సార్ ఓకే నాకు సోకుల గురించి కాదండి, మీరు డ్రెస్ అన్నా చేంజ్ చేసుకొని ఉంటా కదా సార్ ఫైన్. ఇప్పుడు నేను ఇంట్లో గొడవ జరుగుతుంది, నేను ఎవరితో ఫైట్లో ఉన్నానని తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఆల్రెడీ టెన్షన్ పడుతున్నారు. సడన్గా ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా కనబడకుండా పోయినానంటే ఇటు పోయినారు అనుకోలేదు. ఒకసారి కాల్ చేసి ఇంటిమేట్ చేస్తాను సార్ ఫ్యామిలీకి, ఒక్కసారి ఫోన్ ఇవ్వండి నాకు అంటే ఇద్దాంలే అని. అదేం సార్ అట్లా మాట్లాడతారు, హైదరాబాద్ తీసుకెళ్ళిపోతాను నేను, ఫోన్ చేసి ఒక్క ఫోన్ సార్ అంటే 200 సార్లు ఇది కూడా అడుగుతున్నాను మేడం. జోకులు వేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు, హైఫైలు ఇచ్చుకుంటున్నారు, వాళ్ళకి జస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అక్కడ వాళ్ళకి. ఇంకా రేణిగుంట రైల్వే స్టేషన్ దగ్గర వెళ్ళిన తర్వాత 6:30కి ట్రైన్ అన్నారు, నేను బయట కూర్చోన్నాను మాట్లాడతా అంటే ఇంకా గట్టిగా అడిగాను మేడం, నేను ఇది లిటరల్ ఎత్తుకెళ్ళిపోవడం సార్, ఇది యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ పోలీస్ అని అక్కడ మాట్లాడాను. అక్కడ తిరిగి సరే నీకు 30 seconds టైం ఇస్తాను, టైమర్ పెడతాను నేను, 30 seconds లోపల ఎవరితో మాడుకో, 30th second అయిన తర్వాత ఫోన్ లాగేసుకుంటాను నేను, నీ ఇష్టం అని. ఇప్పుడు మా నాన్నకి యూట్యూబ్ అంటే తెలియదు, ఆయనకు అవగాహన లేదు, ఫోన్ చేసి హాయ్ హలో నేను ఫలానా కొత్త నెంబర్ చేసేటప్పుడు నేను ఫలానా చెప్పడానికి 10 seconds అయిపోద్ది, 10 seconds. ఇంకా ఎప్పుడు చెప్పేది ఏమని చెప్పేది,
అందుకని ఇట్లా కాదు, మా నాన్నకి ఫోన్ చేయడం కరెక్ట్ కాదు అనేసి నాతో ఫస్ట్ కేసులో మా ఫ్రెండ్ వచ్చాడు కదా, ఆ అబ్బాయికి కాల్ చేశాను. బాబు అరే చెప్పేది మాత్రం విని జాగ్రత్తగా అయిను, సెకండ్ కేసు బుక్ చేశారంట, హైదరాబాద్ తీసుకెళ్తున్నారు, ట్రైన్ బస్సులో ఉన్నాను, కార్లో ఉన్నాను, నేను తీసుకెళ్ళిపోతున్నారు, ట్రైన్లో తీసుకెళ్తున్నారు నన్ను. సో ఇమీడియట్గా నాన్న దగ్గరికి వెళ్ళి లాయర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేయాలో ఆయన గైడ్ చేసి చెప్పి, ఆ తర్వాత ఏ ప్రొసీడింగ్స్ ఏం చేయాలో ఆయన గైడ్ చేయని చెప్పినాను. అది ఏ పోలీస్ స్టేషన్ అడిగాడు. ఇట్లా బషీర్బాగ్ చెప్పే లోపలే తీసుకునేసి టైం అయిపోయింది టైం. సార్ దేనికి సార్ ఎంత, దేనికి సార్ ఏమన్నా టెర్రరిస్ట్నా, ఏమన్నా దొంగతనం చేసినా, ఏమన్నా దోపిడీ చేసినా, దుర్మార్గుండా నేను దేనికి చేస్తాను ఇవన్నీ అంటే, చూద్దాం నువ్వు కానీ అబ్బా అని కూడా జోకులు వేసుకుంటున్నారు. సరే ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా నాన్న కాల్ చేశారు, వీడియో తీసుకెళ్ళి మా నాన్న గైడ్ చేసుకొని తీసుకొని స్టేషన్కి వచ్చి అక్కడ నుంచి మేడం నెంబర్ తీసుకొని కాల్ చేశారు. మేడం లౌడ్ స్పీకర్ పెట్టింది. అంటే నేను చంద్రహాస్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుతున్నాను, మా కొడుకుని తీసుకెళ్లారంట కదా, ఇష్యూ ఏంది అసలు, ఏం చేసినాడు, ఎవరు కేసు పెట్టినా చెప్పండి అంటే, అరే మేము బయలుదేరేసాము హైదరాబాద్కి అని. లిటరల్ ఆన్ కాల్ అవ్వదని చెప్తుంది ఆమె. స్టేషన్ పెట్టి కూర్చోన్నాం, ఇంకా 1.5 hours ఉంది ట్రైన్కి. అక్కడ నుంచి మన ఉన్న ప్లేస్ నుంచి అక్కడ రావడానికి 20 minutes కూడా పడదు. నేను వచ్చి మాట్లాడతాను మేడం చెప్పండి మేడం అంటే, బయలుదేరేసాం హైదరాబాద్కి మేము. అబ్బాయి కష్టం ఇప్పుడు, మీరు రేపు పొద్దున్న స్టేషన్కి వచ్చేయండి అని. నేను చెప్తాను పక్క నుంచి, మేడం ఐఎమ్ అన్ అడల్ట్, ఇది నా ఫైట్, మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దండి దీంట్లో, ఆయనకు సంబంధం కూడా లేదు, ఆయనకు తెలియని కూడా తెలియదు, సో దయచేసి నాతో ఫైట్ చేయండి కదా, మా నాన్న ఎందుకు లాగుతున్నారు దీనిలోకి అంటే, దే ఆర్ యాక్టింగ్ లైక్ ఐఎమ్ ఇన్ఆడిబుల్. నవ్వుకుంటా చుట్టూ మనకు చెప్తున్నారు చూడండి, నాకు జోకులు వేసుకుంటున్నారు. మా నాన్న ఇంక్లూడ్ చేయొద్దండి మేడం, ఆయన పెద్ద ఆయన వయసులో చెప్తాంటే కూడా నథింగ్. ఫోన్ కట్ చేసి స్టాప్ చేసేసినారు. అయిపోయిన తర్వాత 6:30కి ట్రైన్ మేడం, లోపల తీసుకెళ్ళి మళ్ళీ నా నాన్నగారు వైపీసీ తీసుకుపోయేసి ట్రైన్లో అంట నేను ఇలా కూర్చోవాలంట, చేతికి బెడ్లు వేశారు, అందరు కనబడేటట్టు సిపిఐ పెట్టారు, ఇప్పుడు కూర్చోవాలంట. సార్ నొప్పిగా ఉంది సార్, నాకు రెడ్గా అయిపోతుంది, నాకు నొప్పి వేస్తుంది సార్, 14 కిలోలు, ఇది ఆల్మోస్ట్ 14-15 కిలోలు ఉంటుంది. దేనికంటే ఫైటర్ కదన్నా నువ్వు, ఫైట్ చేస్తావు కదా నువ్వు, అందరితో ఫైట్ చేస్తావు కదా, ఫైట్ చేయి, ఫైటర్ ఎట్లా ఫైటర్ అంటే అని జోకులు వేసుకుంటారు, హైఫైలు ఇచ్చుకుంటా. నేను చూస్తా ఉన్నాను, కొంతసేపు అయిన తర్వాత తీసి కింద పెట్టేశారు. సరే బెడ్లు వేసారు కదా, తీసుకొని బెడ్లో పెట్టుకోండి అంటే, చేయి బయట పెట్టు, అందరు కనపడాలి ట్రైన్లో అందరికి. దేనికి సార్, నేనేమన్నా పారిపోతున్నానా, నేనేమన్నా మీకు కోఆపరేట్ చేయట్లేదా, ఏమైనా చేస్తున్నా, దేనికి సార్ బెడ్లు ఎందుకు పెట్టాలి సార్ నేను అంటే, ఎక్కువ తక్కువ మాడినావు అంటే కాలు చేతులు కట్టేసి బాత్రూమ్ కట్ట పడేస్తా, పొద్దున్న దాకా మూలుగుదా కూర్చుంటాం. సరే సార్ అనేసి కూర్చోండి. రాత్రి పడుకునేటప్పుడు హ్యాండ్ కప్స్ ఒకదానికి వేసి పడుకునేటప్పుడు సైడ్లో ట్రైన్కి రాడ్ ఉంటుంది మేడం, దీనికోటి దానికోటి, మళ్ళీ కాలుకి చైన్లు కట్టేసి పైన మెష్ ఉంటుంది కదా, దానికి చైన్. సార్ దేనికి సార్ అంటే, ప్రోటోకాల్ నీకు ఉంటుంది, నీకన్నా ముద్దులు చూసినాంటారా నేను. కానీ మళ్ళీ ట్రైన్ దిగేసిన తర్వాత పోయేటప్పుడు కారులో నేను ఇంకా ఫెడప్ మేడం, వీరంతా వాళ్ళు వాడే బూతులు పచ్చి బూతులు చండాలంగా మాడుతున్నారు. నేను పోయేటప్పుడు నేను అన్నాను, సార్ నేను గవర్నమెంట్లో పోలీస్ ఎస్ఐ అవ్వాలనేసి ఎగ్జామ్ రాసినవాడిని, ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని, గ్రౌండ్ క్లియర్ చేసుకొని, మెయిన్స్ క్లియర్ చేసుకొని, లాస్ట్ 1000 members ఉంటే 752 members సెలెక్ట్ చేస్తా అంటే 0.1 seconds ఆఫ్ గ్రౌండ్ మెరిట్తో నేను ఎస్ఐ మిస్ అయినా. అది నా లైఫ్లో అసలు ఫస్ట్ ఎస్ఐ ఎగ్జామ్, ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్ అది రాసింది నేను. ఐ షుడ్ బి అ పోలీస్ నౌ. కానీ మీరు ఇలా బిహేవ్ చేస్తా అంటే, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ ద సిస్టమ్ లైక్ దిస్. ఇది పోలీస్ బిహేవియర్ కాదు సార్, యు ఆర్ నాట్ బిహేవింగ్ లైక్ ఎ పోలీస్, లిటరలీ దిస్ ఇస్ హెరాస్మెంట్ సార్ అన్నప్పుడు తిరిగి రాప్ అనుకుంటున్నారు 2 రేట్లు కొట్టి. ఇప్పుడు ఓకే నా పోలీసులో బిహేవ్ చేస్తున్నాను నేను, ఇంకా కావాలా పోలీస్ బిహేవియర్ నీకు అని. దేనికి కొడుతున్నారు, ఏం చేసినా నేను, ఇది తప్పండి, హెరాస్ చేస్తున్నారండి మీరు. నాకు ఇప్పటికీ చెప్పలేదు ఏం కేసు, ఎవడు కేసు పెట్టినాడు, ఏం తప్పు చేసిన ఇప్పుడు చెప్పలేదు, అడిగితే కొడుతున్నారు. అన్యాయం కదండి ఇది అంటే. బూతులండి మాడి కూర్చో. సరే సార్ వేసి కూర్చున్న తర్వాత స్టేషన్ తీసుకెళ్ళి ఒక గుట్కాలంతా వస్తుంది మేడం, ఒక మూల, ఆ మూల కుర్చీ వేసి కూర్చోయడం. సరే సార్ కూర్చున్న తర్వాత సీఏ మేడం వస్తారా మాట్లాడదు అని, సీఏ మొదలవుతా గారు ఆమె దగ్గరికి వెళ్తే, ఆమె వచ్చిన తర్వాత ఆమె దగ్గర తీసుకెళ్ళి నిల్చోబెడితే పోవడం సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తావు నువ్వు, ఆడవాళ్ళని మనోవేదన గురి చేస్తావు నువ్వు అని. ఏ ఆడవాళ్ళు, ఏం సెక్షువల్ హెరాస్మెంట్, నేనేం చేసినాను, ఎవరి గురించి మాడుతున్నావు మేడం, నువ్వు స్మార్ట్ కదబ్బా, నువ్వు ఫైటర్ కదా, నువ్వు స్మార్ట్ కదా, ఆలోచించి తెలుస్తుంది నీకే అని. ముందు రోజు నైట్ వీళ్ళు చేతులతో కట్టేసేటప్పుడు నన్ను 2 కానిస్టేబుల్స్ మాడుకుంటున్నారు, అనసూయ భరద్వాజ్ అనే పేరు వినపడింది నాకు మధ్యలో. సో వాస్ లైక్ అచ్చా మేబీ అది లింకప్ అయి ఉండొచ్చు అని, అనసూయ గారి గురించి అని చెప్పా కదా నేను, ధనంజయ్ అని పక్కన కానిస్టేబుల్ మేడం ఆయన పేరు, చెప్పా కదా ధనంజయ్ వీడు చాలా స్మార్ట్ అని, ఇట్లాంటి విషయాలు బాగా తెలుస్తాయి వీడికి. చెప్పు ఏం చేసినావు అనసూయ గారిని అని. నేనేం చేసినా మేడం అనసూయ గారిని అంటే, తెల్ల నీకేం చేసినావు అని. మేడం నేను క్వశ్చన్ చేసినాను, నేను 4 years బ్యాక్ మేడం, ఈ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 4 years బ్యాక్ అనసూయ గారి మీద ఒక వీడియో చేస్తున్నాను, దాంట్లో కూడా నేను బూతులేం మాడలేదు మేడం. నేను 2 questions అడిగాను, మేడం మీరు ఫెమినిస్టులు మగ పురుగులు ఆడవాళ్ళని హింసిస్తున్నారు, అణచివేస్తున్నారు అంటున్నారు. నిజంగా ఇబ్బంది పడాలి చాలా మంది ఉన్నారు, మీరు ఫైట్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇంత మాట్లాడే మీరు జబర్దస్త్ లాంటి షోల్లో కూర్చొని డొమెస్టిక్ వైలెన్స్లు, హెరాస్మెంట్లు, రేసిస్ట్ కమెంట్లు, బాడీ షేమింగ్లు,
వాడి మొగుడు ఈడి పిల్లంతా వెళ్ళిపోద్ది, ఈడి మొగుడు వాడి పిల్లంతా వెళ్ళిపోద్ది, బిలో ద బెల్ట్ జోకులు, ఆఖరికి అబ్బాసిను అనే ఒక పాన్ ఆడియో క్లిప్ని తీసుకుని ఆన్ ద నేమ్ ఆఫ్ జోక్స్ అండ్ ఫ్యామిలీ షోస్ మా ఇంట్లో మా చిన్నపిల్లలు ఆడపిల్లల ముందు మీరు వేసుకుని జోకులు వేసుకుంటూ మాట్లాడుతుంటారే. అప్పుడు ఏమైందండి మీ మోరల్స్ అండ్ ఎథిక్స్? అక్కడ క్వశ్చన్ చేయరా మీరు? అప్పుడు మాత్రం మీకు ఏమి గుర్తురావు, మీ వరకు వస్తే మాత్రం గుర్తురావు. సరే, అది ప్రొఫెషనల్ ఎథిక్స్ పక్కన పెడదాము. రెండో క్వశ్చన్, మీరు ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఒక ఆడియో ఫంక్షన్లో సినిమాలో ఉండే ఒక డైలాగ్ మాట్లాడితే అది బూత్ని ప్రమోట్ చేస్తున్నారు, ఎలా మాట్లాడతారు అనేసి టీవీ 9లో వీటిలో కూర్చొని డిబేట్లు వేసుకుంటా వాళ్ళు ఎవరో మాడిన దానికి మీ మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి స్త్రీ జాతి అవమానించబడుతుంది అనేసి అంతా గోల రచ్చరచ్చ చేసినారు కదా. అదే మీరు పూరి జగన్నాథ్ గారు ఒక ఆడియో ఫంక్షన్లో మీరు యాంకర్గా ఉన్నప్పుడు ఆయన మీ మొహం మీదే అది బాతు కాదు బూతే అని చెప్పినప్పుడు మీరు నవ్వుకుంటూ వెళ్ళిపోయారే, అప్పుడేమైనా అండి మీ మోరల్స్ అండ్ ఎథిక్స్ అని? ఇంత హార్ష్గా కూడా కాదు మేడం, సేమ్ ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ ఏదైతే ఉందో అదే పరంగా నేను అడిగాను. దానికి మేడం మనోభావాలు దెబ్బతిన్నాయి అనేసి బ్యాక్ మీడియా అనే ఒక ఎంసీఎన్ కంపెనీని పెట్టి ఆన్ కాల్ నీ ఛానల్ టెర్మినేట్ చేస్తాను స్ట్రైక్ వేశారు. అప్పుడు నాకు అవగాహన లేదు. ఉందా దీనికి ప్రూఫ్ ఉందా మీ దగ్గర? ఎలా ఉంటుంది మేడం? చేసింది వాట్సాప్ కాల్ 4 years బ్యాక్, అది చేసి మాట్లాడినాక నేను వీడియో డిలీట్ చేసి అదే 4 years బ్యాక్ నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పిన్ చేసి పెట్టున్నాను, ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసి పెట్టినా. ఇప్పటికీ ఆ వీడియో అలాగే ఉంది. సో మీరు అక్కడ చెక్ చేసి ఏ డేట్లో ఉంది అనేసి. అది ఒకవేళ నేను యూట్యూబర్ని కాబట్టి వీడియో ఇన్స్టాగ్రామ్లో ఎందుకు లేదు, యూట్యూబ్లో ఎందుకు లేదు, ఇన్స్టాగ్రామ్లో ఎందుకు ఉంది? అంత కష్టపడి చేసింది నేను యూట్యూబ్లో పెట్టేది నా సబ్స్క్రైబర్స్ కోసం కదా. ఇన్స్టాగ్రామ్లో నాకు జనాలు లేరు మేడం, ఒక 5,000 మంది ఎంతో ఉన్నారు. అది నేను యాక్టివ్గా కూడా ఉండేది ఇన్స్టాగ్రామ్లో, నేను మొత్తం యూట్యూబ్లోనే ఉండేది. ఆడెందుకు ఉంది, ఏడెందుకు లేదు పెట్టి డిలీట్ చేశాను వీడియో. నేను పెట్టినప్పుడు దానిలో నేను ఇదే క్వశ్చన్ చేసి పెట్టినాను మేడం. సో అప్పుడు నాకు అవగాహన లేదు కాబట్టి నేను వీడియో డిలీట్ చేసా. పబ్లిక్ అపాల్ చెప్పాలని చెప్పి గోల్ చేసినారు. బ్యాక్.మీడియా వాళ్ళు ఫోన్ చేసి నీ ఛానల్ ఆన్ కాల్ టెర్మినేట్ చేస్తాను, పబ్లిక్ అపాల్ చెప్పాలి మేడంకి. దేనికి సార్? నేను ఏమన్నాను? ఆన్సర్ ఉంటే ఇమ్మని చెప్పండి, లేదా ఇగ్నోర్ చేయమని చెప్పండి కదా. అదే మేడం ఎంతమంది సెక్షన్గా చూపించట్లేదు యూట్యూబ్లో? వాళ్ళ మీద కోపాలు రావా? నేను ఒక క్వశ్చన్ వేసిన దానికి కోపాలు వచ్చేస్తాయి మీకు. అండ్ బూతులే మాడలేదు అంటే నువ్వు అన్నీ మాట్లాడద్దు, మరి ఏదో పబ్లిక్ అపాల్ చెప్పు అంటే దాని గురించి నేను ఫైట్ చేశాను. లాస్ట్కి లేదు నేను డిలీట్ చేస్తాను, వీడియో డిలీట్ చేశాను. ఆడికి సాల్వ్ అయిపోయింది. అవగాహన లేదు కాబట్టి. ఇప్పుడు ఈ మంచు విష్ణు కేసులో వీళ్ళు ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేస్తున్నారు. అదే పాయింట్ పైన నేను చెప్పాను, ఫెయిర్ యూస్ పాలసీని అబ్యూస్ చేయడం ఇప్పుడు నుంచే కాదు, ఇప్పుడు నుంచో ఉంది. 4 years బ్యాక్ అనసూయ గారు కూడా ఏదో చేస్తున్నారు. సో అదే వీడియోని ఇప్పుడు రీఅప్లోడ్ చేస్తున్నాను నేను. ఈ పాలసీని నువ్వు కంప్లైంట్ యూట్యూబ్కి, ఇప్పుడు మీ మనోభావాలు దెబ్బతిన్నా అంటున్నారు కదా, అది మనోభావాలు ప్రతి ఒక్కటి దెబ్బతింటాయి. ఇప్పుడు అనసూయ గారి వీడియో మళ్ళీ నేను రీఅప్లోడ్ చేశాను. దాని ముందు నేను క్లిప్ పెట్టాను ఏమని, ఈ వీడియో నేను మళ్ళీ రీఅప్లోడ్ చేస్తున్నాను, ఇది కమ్యూనిటీ గైడెన్స్ పరంగానే ఉంది, నేను ఎక్కడ బూతులు మాడి లైన్ దాటి మాడింది లేదు. మీకు వీడియో ప్రాబ్లం ఉంటే యూట్యూబ్ కంప్లైంట్ ఇవ్వండి. యూట్యూబ్ మాన్యువల్గా ఒక మనిషి పెట్టి చెక్ చేస్తుంది, అది తప్పకుండా యూట్యూబ్ అది చేస్తుంది. అప్పుడు నేను ఒప్పుకుంటా అది హెరాస్మెంట్ అనేసి. మీరు ఆ తర్వాత కేసులు పెట్టుకుంటారా, జైలు పంపించుకోండి. అంతేగాని అబద్ధాలు చెప్పి స్ట్రైక్ లేదని చెప్పినాను. వీళ్ళు ముందు 4 వీడియోలు పెట్టాను మేడం, 5 వీడియోలు పెట్టాను నేను. టాలీవుడ్ని క్వశ్చన్ చేస్తా, ఈ పెద్దవాళ్ళందరూ క్వశ్చన్ చేస్తా, నేను మాడాను. ఓపెన్గా రోడిజన్ చేస్తారండి, ఏమన్నా మాడితే ఇప్పుడు మారే ధైర్యం ఉండదా మీకు అని చెప్పి నేను క్వశ్చన్ చేసి మాడాను. ఆ వీడియోలో ఏం మాడడానికి లేదు, అన్ని ప్రూఫ్ స్క్రీన్ షాట్స్తో ఉన్నాయి. ఈ వీడియోలో ఒక లైన్ ఉంటుంది మేడం, ఇది చిన్నపిల్లడి క్యారెక్టర్, మిడిల్ ఏజ్ క్యారెక్టర్ ఉంటుంది కదా. దీంట్లో ఏమవుతుందంటే ఆ చిన్నపిల్లడు వచ్చి నా అనసూయ డార్లింగ్ ఏమన్నా అంటే మిల్లు తగలబెట్టేస్తారని బెదిరిస్తారు ఆపోజిట్ వాడిని. ఇవన్నీ కూడా పాత్రలే, జస్ట్ లైక్ జబర్దస్త్ స్కిట్. అది ఇమాజినరీ స్కిట్, దాని లెక్కలోకి రావంటారు కదా, అలాగే ఇది కూడా ఒక ఇమాజినరీ స్కిట్. దాంట్లో వాడి చూపు పట్టుకునేసి అనసూయ ఎడంకాలు తొండవు, నీకు అనసూయ డార్లింగా వయసు చూసుకొని మాడల్లా అని తల మీద కొడతాడు. ఈ లైన్ మొత్తంలో ఈ డ్రామా 8 minutes ఆఫ్ డ్రామాలో తొడ అనే వర్డ్ ఉందంట, అది సెక్షువల్ హెరాస్మెంట్ అంట. మరి వీళ్ళు డబుల్ మీనింగ్ మాటలు వాడుకుంటా లిటరల్ ఒక పాన్ ఫిల్మ్ని రీమేక్ చేస్తా కూర్చోన్నారు. అవన్నీ ఏంటంటే లెక్కలోకి రావా అని అడిగాను నేను మేడంతో. ఆల్మోస్ట్ 45 minutes డిబేట్ జరిగింది సిఐ గారితో, మధులత గారితో. నాకు వరకే వస్తాయి మేడం రూల్స్, నువ్వెవడరా మాట్లాడడానికి అంటే ఈ మాత్రం మాడచ్చా మేడం, మిగతా వాళ్ళ గురించి అందరి గురించి మాట్లాడుతుంది. అప్పుడు మీరు అడగలేదు ఈ మాట అంటే నువ్వు కేసు పెట్టవా అయింది. కేసు పెట్టా మేడం, నేను వెళ్ళాను. ఈ ప్రూఫ్లు, కాల్ రికార్డింగ్, స్క్రీన్ షాట్స్ అనేది తీసుకొని కానిస్టేబుల్స్ దగ్గరికి, రైడర్స్ దగ్గర మేడం డిఎస్పీ లెవెల్లోకి వెళ్ళాను. వెళ్ళి మాట్లాడి ఎక్స్ప్లెయిన్ చేస్తే పేపర్ ఇట్లా ఇసిరేసి నీ దిక్కుంచో చెప్పుకో, నేను కేసు తీసుకోను. దేనికి తీసుకోరండి అంటే, నువ్వు పెద్దవాళ్ళతో ఫైట్ చేస్తావు కదా, ఫైటర్ కదా నువ్వు, ఒక లాయర్ని పెట్టుకొని కోర్టుకు వెళ్ళి ప్రైవేట్ కేసు ఫైల్ చేయండి అని చెప్పి ఆ నోటీస్ తీసుకొని రా, అప్పుడు నీకు కేసు తీసుకుంటాను. అది కూడా వెళ్ళాను మేడం నేను. లాయర్ దగ్గరికి వెళ్ళి, న్యాయవాదుల దగ్గరికి వెళ్ళి, అక్కడ దగ్గరలో ఉండే లాయర్స్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా అన్యాయంగా హెరాస్ చేస్తున్నారు సార్, న్యాయం కావాలి నాకోసం జరిగితే వాళ్ళు ప్రైవేట్ కేసు పెట్టి తీసుకురమ్మన్నారు అంటే, ఆపోజిట్లో ఎవరు, మంచు విష్ణు గారు అండి, 1,00,000 రూపాయలు తీసుకొని రా, నీ కేసు తీసుకుంటా. సార్ లాయర్ గారు, న్యాయవాదులు అండి మీరు, రోడ్డు కూర్చోబెట్టున్నారు నా ప్రాపర్టీస్ అన్ని లాగేసుకొని, సో ఇది అన్యాయం కదండి, మీరు మాట్లాడడానికి రావచ్చు కదా. నాకేం అవసరం రా, ఎవరు నువ్వు, నాకేం అవసరం, బయలుదేరు. న్యాయం గురించి 1,00,000 రూపాయలు అడుగుతుంటే ఏడకని పోయేది మేడం నేను అని చెప్తే, అది మీ పోలీస్ ఇన్ఎఫిషియన్సీ, అది మీ ఆంధ్ర పోలీస్ ఇన్ఎఫిషియన్సీ. మీ దగ్గర కేసు పెట్టాలని నువ్వు పోయినావు, వాళ్ళు తీసుకోలే, మా దగ్గరకు వచ్చినారు, మేము పెట్టినాం. సరే మేడం మీరు తీసుకోండి కేసు అయితే అంటే మాకేం అవసరం, నువ్వు అక్కడ ఉండవు కదా, ఆడ కేసు తీసుకోవాలి.
సరే మీరు ఇప్పుడు కేసు పెట్టారు కదా, దాంట్లో ప్రూఫ్లు ఉండాలి కదా, నువ్వు చేసినావు కదా, సెక్షువల్ హరాస్మెంట్ చేసినావు కదా, అది సరే అది సెక్షువల్ హరాస్మెంట్ మీరు అంటున్నారు, మనోవేదన గురైంది అంటున్నారు. ఆమె మాత్రం ఆన్లైన్లో మాడచ్చు, బూతులన్నీ మాడచ్చు, ఇష్టం వచ్చినట్టు మాడితే ఆమెనేమనరు. నాకు అర్థమైంది, ఒక కామన్ పర్సన్కి ఇవి ఏవి రూల్స్ వర్తించవు. సెలబ్రిటీ అయి ఉండాలి, డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాడచ్చు, ఎవరి గురించైనా ఎవరన్నా మాట్లాడచ్చు, కామన్గా మాడకూడదు. నాకు అర్థమైంది మేడం, లా చాలా బాగా అర్థమైంది నాకు. సరే ఇప్పుడు నేను వీడియో డిలీట్ చేస్తా, వెళ్ళిపోదాం. ఆ మేడంకి సారీ కూడా చెప్తాను నేను అయితే. సరే ఆ వీడియో డిలీట్ చేసి దాంతోపాటు మంచి విష్ణు వీడియో డిలీట్ చేయాలి. మంచు విష్ణుకి అనసూయ భరత్ సంబంధం ఏందండి, ఎందుకు డిలీట్ చేయాలి అంటే, అరే నువ్వు రూల్స్ అన్ని మాట్లాడద్దు, డిలీట్ చేసి పోతా ఉండు. దేనికి డిలీట్ చేయాలండి, మీరు చెప్పారు మనోవేదన ఈ సెక్షువల్ హరాస్మెంట్ అని చెప్పారు, కామన్ మ్యాన్కే రూల్స్ ఉంటాయని చెప్పారు, నాకు అర్థమైంది. మరి మంచు విష్ణు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ మధ్యలోకి అంటే, నువ్వు డిలీట్ చేస్తావా చేయను మేడం, దాని నా తప్పు లేదు, నేను చేయు నువ్వు పద బయలుదేరు నువ్వు అని ఏసీబీ రూమ్ తీసుకెళ్ళాను మేడం. ఏసీబీ సార్ రూమ్కి, బషీర్బాగ్ పోలీస్ స్టేషన్, చాందబాష, ACP 2. లోపల పోతే ఇష్టం వచ్చిన లాంగ్వేజ్, అమ్మ అక్క పచ్చిగా బూతులు తిట్టి, ఏమో రారు దార్కారు వారా నువ్వు, నిన్ను ఆపడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మూవీ హీరోలు, అసోసియేషన్లు, యాంకర్లు, 32 మంది మా అసోసియేషన్ అసోసియేట్లు, వీళ్ళందరూ కలిసి రావాలరా నీకు, అంత పెద్ద గుండవా నువ్వు అని. ఎందుకు వస్తున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ, నేను ఒక సామాన్య మనిషిని, ఒక చిన్న యూట్యూబర్ని, అన్యాయం చేస్తున్నారండి, తప్పండి, బ్లాక్మెయిల్ చేయడం తప్పు, ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్పిన దానికి ఎంతమంది వస్తున్నారంటే, మీరు చెప్పండి సార్, ఎవరు అరెస్ట్ చేస్తున్నారు మీరు చెప్పండి అంటే, ఆయన మేడం చూసినాడు, ఆమె అంది, నువ్వు బయట కొంతసేపు అన్నాడు. సరే నా బయటకు వెళ్ళిపోయినా. ఒక 20 minutes తర్వాత మళ్ళీ పిలిచి, ఎందుకురా నీకు ఏమంత ఉద్ధరించడానికి వచ్చినావు, నువ్వు అంత పెద్దోడు నువ్వు, డిలీట్ చేసి పోతా ఉండబ్బా, పెద్దోళ్ళతో నీకు ఎందుకు ఫైట్ అని. ఫైట్ కాదు సార్, అది అన్యాయం, అది దాని గురించి తప్పని మాట్లాడుతున్నారు మీరు. లా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మీద ఎందుకు వస్తుంది అంటే, అరే రూల్స్ ఎక్కువ మాడుతున్నాడు, వీటితో కాదు కానీ బయట పంపించండి, ఆయన పిలవండి అన్నాడు. మా నాన్న పొద్దున వచ్చున్నాడు, ఆయన పొద్దున్న నుంచి ఆడ కూర్చోబెట్టున్నారు. ఆయన పిలిచిన తర్వాత ముందు CA గారు రూమ్లోకి తలుపేస్తే బయటకు వినిపిస్తుంది మేడం, మా నాన్న అరుపు, లోపల నుంచి అరుపులు. నేను చూస్తా ఉన్నాను, మా అమ్మ చనిపోయినప్పుడు మా నాన్న కంట్లో నీళ్ళు చూశాను మేడం, నేను ఆ రోజు నుంచి ఇప్పుడు చూడాల. అట్లాంటిది ఆయన బయట కన్నీళ్ళు పెట్టుకొని బయట నించుకొని చూస్తా ఉన్నాను. నన్ను ఏమైందని ముందుకు పోతా అంటే, ఏయ్ ఆగు ఇంకా అవ్వాల అనేసి, నువ్వు బయలుదేరు అనేసి ఆ ACB రూమ్ తీసుకెళ్ళారు మా నాన్నని. ఆడ ఇంకో అరగంట లోపల మా నాన్న బయటకు వచ్చి, ఒక మనిషిని అల్టిమేట్ లెవెల్లో డిస్రెస్పెక్ట్ చేస్తే ఎలాగవుతుందో అలా అయిపోయి భుజాలు ఎలా కూర్చొని బయట వచ్చి మా నాన్న కంట్లో నీళ్ళు పెట్టుకొని, నీకు దండం పెడతాను రా, మా నాన్న ఇప్పుడు అలా చేయలేదు మేడం, దండం పెడతాను రా, పెద్ద వాళ్ళు ఉన్నారు దీంట్లో, మనం ఫైట్ చేయలేము రా, మనం గెలవలేని యుద్ధం, నా కొడుకు తప్పు చేయలేదు, తప్పు చేయడు, నాకు తెలుసు, నేను చూస్తున్నాను, నీ మెంటాలిటీ నాకు తెలుసు, కానీ ఇది మనం గెలిచే యుద్ధం కాదు అని. అన్యాయం కదా నాన్న, అన్యాయం తప్పునా అంటే, ఏదిరా న్యాయము, ఈ కేసులు పెట్టారు ఇది న్యాయమా, ఇంకో ముందు కేసు పెట్టారు అది న్యాయమా, ఇప్పుడు మనమంతా అడుక్కుంటున్నాం ఇది న్యాయమా, ఏడుంది న్యాయం నీకు, లాయర్ దగ్గర పోయినా న్యాయం కావాలి, దొరికిందా, డబ్బులు అడిగితే తీసుకురమ్మంటున్నారు, ఎక్కడ న్యాయం ఉంది నీకు, ఎవరితో న్యాయం గురించి మాడుతున్నావు నువ్వు నించుకొని ఇక్కడ నించుకొని చుట్టుపక్కల ఉండే పోలీసు మొత్తానికి అన్యాయం తెలియదా నీకు, ఇది ఎవరి గురించి ఫైట్ చేస్తున్నావు నువ్వు, పోనీ నీకు సైకిల్ పడినాయా లేదు, వాడు ఎవరికో సైకిల్ పడినా నువ్వు పోయినావు, వాడన్నా నీతో ఉన్నాడా, యూట్యూబ్లో ఉండే ఫెయిర్ యూస్ పాలసీ గురించి ఫైట్ చేస్తా అన్నావు, యూట్యూబ్లో ఒకడన్నా ముందుకు వస్తున్నాడా, ఎవరి గురించి ఫైట్ చేస్తున్నావు నువ్వు, అంత ఉద్ధరించదని నీకేమైంది అని. కాదు నాన్న అని చెప్పి నేను చెప్పాను మేడం, అప్పుడు చెప్పాను మా నాన్నకి, నేను ఎందుకు ఫైట్ చేస్తాను, ఇప్పుడు కూడా నేను జనాలు చెప్పేది, ఇంత స్ట్రాంగ్గా ఎందుకు ఫైట్ చేస్తాను అంటే, ఈగోలు కాదు మేడం ఇది. ఇప్పుడు నేను కనుక సారీ చెప్పి వెళ్ళిపోయానంటే, రేపటి నుంచి ఓపెన్ రౌడిజం రన్ అవుతుంది యూట్యూబ్లో. వచ్చి ఒక మూవీ ప్రొడ్యూసర్ వచ్చి ఒక 3 లక్షలు 4 lakhs సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే వాడి దగ్గరకు వచ్చి నా మూవీ ప్రమోట్ చేయి, అదే ఇంత కాస్ట్ అవుతుందండి, ఫ్రీగా ప్రమోట్ చేయి. అలా కాదండి ఎలా చేస్తామండి అంటే, నీలాగే ఇట్లా రూల్స్ మాట్లాడిన ఒక చంద్రరాజన్ ఒకటి మాట్లాడు, వాడి జీవితాన్ని రోడ్డు మీద గీసినాను తెలుసు కదా నీకు, మర్యాద ఇచ్చి, నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉంటా వాళ్ళకి రౌడీజం చేసుకోవడానికి. కాదు చంద్రరాజు, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మీరు ఎక్కడా కూడా డైరెక్ట్ వీడియోస్ చేయలేదు విష్ణు పైన కానీ, ఏది ఈ ఇన్సిడెంట్ జరిగినంత వరకు ఎవరో చేశారు, దాని గురించి మాట్లాడారు, అలా స్టార్ట్ అయింది. ఆ తర్వాత కొన్ని డైరెక్ట్ వీడియోస్ చేశారు, ఇప్పుడు వాటిని ప్రైవేట్ లోనే ఉంచారా? లేదు మేడం, మొత్తం 6 వీడియోలు మేడం, అవి 6 వీడియోలు చేస్తున్నాను, మొత్తం స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఏం చేస్తారు, ఏం జరుగుతుంది అనేసి మాట. అవి ఉన్నాయా ఛానల్లో? అది డిలీట్ చేశారు మేడం, వీడియోలు పోలీసు వాళ్ళు డిలీట్ చేశారు, అది తర్వాత అదే చెప్తున్నాను నేను. తీసుకొచ్చి వాళ్ళు మా నాన్న తీసుకొచ్చి మాట్లాడుతున్నారు, నేను చెప్పాను అవ్వదు, నేను ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్గా చూపిస్తారు, అదే నేను స్ట్రాంగ్గా నించుకొని ఫైట్ చేసినానంటే, రేపటి రోజు ఉన్న రౌడీజం చేయడానికి వచ్చినా కూడా చంద్రరాజు ఫైట్ చేసినట్టు నేను ఫైట్ చేస్తాను, మాకు ధైర్యం ఉందని మాట్లాడతారు. వచ్చేవాడు ఆలోచిస్తారు, ఒకసారి కోర్టు దగ్గర నుంచి జడ్జి గారు గట్టిగా ముట్టుకాయ ఒకటి వేస్తే. మరి వీళ్ళంతా ఏమైపోయారు? మీరు సపోర్ట్ చేసిన యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే ఎవరి కోసం తమ్ముడు అని మాట్లాడారు, వీళ్ళంతా ఏరి? వీళ్ళు ఎవరైనా ఒక వీడియో చేయటం కానీ వాళ్ళ ఛానల్స్ ఉన్నాయా? అందరికీ ఉన్నాయి మేడం, అందరూ ఉన్నారు, అందరు ఛానల్స్ ఉన్నాయి అంటే వాళ్ళు మాట్లాడేసుకున్నారా?
ఏం జరిగింది బ్యాక్ ఎండ్ లో? ఇప్పుడు ఫస్ట్ కేసులో నేను A1 అంట మేడం, నేను A1, ఇంకో అబ్బాయి A2, ఇంకో అబ్బాయి A3. ఆ A2 A3 వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కాంప్లికేషన్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంతా మాడు భయపడిపోయినారు అని చెప్పి వీళ్ళు పోలీస్ కేసు పెట్టింది జనాలు భయపడడానికి వెళ్ళిపోవాలని చెప్పేసి. నేను కూడా కాలు పట్టుకుంటా అనుకున్నారు కేసులు పెట్టినప్పుడు. వాళ్ళిద్దరూ సారీ అన్న మేము వెనక్కి వెళ్ళిపోతాము అని చెప్పినప్పుడు సారీ చెప్పి వాళ్ళు మాడుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ కాంప్లికేషన్స్ వాళ్ళు వదిలేశారు. కానీ సపోర్ట్ చేయాలని అవ్వదని చెప్పకూడదు మేడం. నేను ఫస్ట్ ఎప్పుడైతే ఇష్యూ జరుగుతున్నారో బార్బెల్ బిర్యానీ ఒక ఛానల్ ఉంది, మూవీ క్రెడిట్ ఛానల్, తను ముందుకు వచ్చాడు, తను ఫస్ట్ పర్సన్ ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడు బలంగా. ఆ వీడియో ఇంకా ఉంది యూట్యూబ్లో. తర్వాత విఆర్ రాజా ఫ్యాక్స్ మీకు తెలిసే ఉంటుంది, అతను 2 వీడియోస్ చేసినాడు, చంద్రరాజ్ జరిగేది అన్యాయం అనేసి. తర్వాత వితిన్ సీన్ ఇంకో మూవీ ఛానల్ ఉంది. పెద్ద వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మాట్లాడారు, ముందుకు వచ్చి బయటకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎప్పుడైతే కేసు పడిందన్నారో ఇంకొకటి మాట్లాడడం మానేశారు. కానీ ఒక పాయింట్ ఉంటుంది కదా మేడం, ఇప్పుడు తప్పు చేశారు, కేసులు పెట్టారు, నేను అలిగేషన్స్ చేయట్లేదు కదా, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి, ఓపెన్ రౌడీజం ఇది చేస్తున్నప్పుడు ఫస్ట్ భయపడ్డావు. సరే, నేను ఎవరి కోసం ఫైట్ చేస్తాను, నా పర్సనల్ ఇష్యూ కాదు, నా ల్యాండ్ ఇష్యూ కాదు ఇది. మన యూట్యూబ్లో మన ప్లాట్ఫామ్లో వేరే వచ్చి కొడతారన్నా, ఇది వదిలేసినామంటే అప్పటి నుంచి కొడతానే ఉంటారన్నా, మనం కలిసి ఫైట్ చేస్తారన్నా పిలుస్తున్నాను నేను. ఇప్పుడు నన్ను వేసుకొని, నా ప్రాపర్టీస్ లాగేసుకొని, నా వస్తువులు లాగేసుకొని, నా ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి నన్ను రోడ్డు మీద కూర్చోబెట్టిన తర్వాత ఇప్పటికన్నా మాడకపోతే ఎట్లా మేడం? అంటే మీ ఫోన్ తీసేసుకున్నారు, ఫస్ట్ థింగ్ పీసీ తీసేసుకున్నారు, ఫోన్లో అమౌంట్ కూడా ఏదో కొంత, అది నేను ఎక్కడ చెప్పలేదు యాక్చువల్లీ. కానీ ఎంత అమౌంట్? ఆల్మోస్ట్ ఒక 40,000 దాంట్లో ఉండింది మేడం. నాది ఫోన్పేలో అప్పుడు యూట్యూబ్ రెవెన్యూ అవి వచ్చింది. ఫోన్ తీసుకున్నాక ఫోన్పే ఓపెన్ చేసి చెక్ చేసి మా నాన్న దగ్గరికి వెళ్ళి నీ కొడుకుని జైలు వేస్తాం మేము ఈ రోజు నైట్ అని చెప్పి. దేనికి వేస్తారండి అంటే, నీ కొడుకు నీకు కావాలా వద్దా అని. సార్ ఏం చేయమంటారు చెప్పండి సార్ అంటే, బయట ఆ ధనుంజయ అనే కానిస్టేబుల్ బయటకు వెళ్ళి తీసుకొని రా ఎంతైనా అని. ఇంకా మా నాన్న బయటకు వెళ్ళినప్పుడు ఫస్ట్ బెయిల్ తెస్తాను, మా నాన్న బెయిల్ తీసుకొస్తాను రా నీకు అని చెప్పినాడు. పోయి తీసుకురా బెయిల్, నీ కొడుకు నీకు కావాలంటే బెయిల్ తీసుకురాపో అని చెప్పి. మా నాన్న సరే తీసుకొస్తాను అన్నప్పుడు వీడికి మెడికల్ టెస్టులు చేసేయండి అన్నాడు. మెడికల్ టెస్టులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మెడికల్ టెస్టులు అన్ని చేసి ప్రిజనర్స్ బుక్ అని ఉంది, దానిలో పేరు రాసినాడు. నాన్నకి భయపడిపోయినాడు, అయిపోయినాడు నీ కొడుకు అయిపోయినాడు రోజు అని చెప్పి. ఇంకా ఆయన సార్ నేను బెయిల్ తీసుకుంటాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్ అంటే పోయి తీసుకురాపోవాలి. బయట వర్షం పడతాను మేడం. చెప్పాను సార్ ఆయనకి ఆస్తమా పేషెంట్, వద్దు దయచేసి వినండి, కొంచెం టైం అన్నా ఇవ్వండి ఆయనకి, వర్షంలో పరిగెత్తే హెల్త్ పాడవుతుంది సార్ ఆయనకంటే. నవ్వుకుంటా పోనీ అని 2 గంటల వర్షంలో తడిసి నేర్చుకుంటా కళ్ళు పెట్టుకొని, అరే బెయిల్ అడుగుతాంటే 5 లక్షలు అడుగుతున్నారా బెయిల్ కోసం, ఏడకని తెచ్చేదారు డబ్బులు, నేను దయచేసి వాళ్ళు చెప్పించి చేశారా, జన్నం పెడతారా, నాకు ఒకే ఒక కొడుకు వాడిని పోగొట్టుకోవాలనుకోవట్లేదని. ఇంకా ఆయన ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఆయన బలంగా హ్యూమిలేట్ చేసిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నేను, కాలు పెట్టుకోవాలన్నా అంటే, లేదు ఏసీపీ సార్ మనకి మంచి ఆఫర్ ఇచ్చారు, అవకాశం ఇచ్చాడు. ఏం చెప్పాడంటే, వీడియో డిలీట్ చేసినామంటే 5 వీడియోలు డిలీట్ చేసినామంటే మన మీద కేసులు కొట్టేస్తారంట, మన ప్రాపర్టీస్ మనకి ఇచ్చేస్తారంట, మన ఇంటికి పంపించేస్తారంట. సో ఆయన మాట ఇచ్చాడు నాకు అని. అబద్ధాలన్నా వచ్చినప్పటి నుంచి అబద్ధాలు చెప్తారు, ఇంట్లో తీసుకొచ్చే దగ్గర నుంచి ఇప్పుడు దాకా అన్ని అబద్ధాలే, నమ్మద్దు నాన్న ప్లీజ్ నాన్న, అమాయకుడు నువ్వు మోసం చేస్తున్నారు అంటే, లేదా ఏసీపీ సార్ ఎందుకు అబద్ధం చెప్తారా, కానిస్టేబుల్ వీళ్ళంటే అని ఏమనొచ్చు, ఏసీపీ సార్ అబద్ధం చెప్తాడు మనకి, నాకు చెప్పాడు, నా మాట ఇచ్చాడు రా ఆయన అని చెప్పి. నేను డిలీట్ చేయను, ఇంకా వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకొని వచ్చి నా ఈమెయిల్ ఐడి, నా రికవరీ ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబర్లు, ఆ ఓటీపీలు వచ్చే సిమ్ కార్డులు మొత్తం అన్ని తీసుకునేసినారు. తీసుకొని మార్చేస్తున్నారు. సార్ మీరు నా ఛానల్స్ ఎందుకు లాక్కుంటున్నారు, నా దగ్గర నుంచి ఛానల్ యాక్సెస్ అవే ఉన్నాడు, ఈమెయిల్సే కదా, అవి ఎందుకు లాక్కుంటున్నారు అంటే, అవసరం ముందు ఉండబ్బా అని వాటి లాగిన్ చేసుకున్నారు. అన్నింటిలో లాగిన్ చేసుకొని వీడియో డిలీట్ చేస్తున్నారు కూర్చొని. సార్ అన్యాయం అండి వీడియో డిలీట్ చేయడం. నేను చెప్పింది కూడా వాళ్ళకి బై లానే చెప్పాను మేడం. 41 నోటీస్ నా ఫస్ట్ కేసులో వచ్చినప్పుడు లింక్స్ ఇచ్చారు కదా మేడం, ఆ లింక్సే ఇవి. 41 నోటీస్లో నీట్గా రాసి ఉంటుంది. ఈ ప్రూఫ్స్ కానీ నువ్వు ట్యాంపర్ చేసినా, డిలీట్ చేసినా, ఏమన్నా మార్చాలని ట్రై చేసినా కూడా లాని ఉల్లంఘించినట్టే అని దాంట్లో ఉంటుంది. మీరు ఇప్పుడు డిలీట్ చేస్తున్నారు, లాకి నేను ఆన్సరబుల్. వాళ్ళ పాయింట్లో నీ ఛానల్లో నీ పాస్వర్డ్ కొట్టి నువ్వు వేరే వాడు వచ్చి డిలీట్ చేసినానంటే ఎలా కనబడుతున్నాను, నీ యాక్సెస్ వారి దగ్గర ఎందుకు పోయిందని అడుగుతారు కదా. సో ఇది మీకు లా తెలుసు కదా సార్, డిలీట్ చేయదండి సార్ ప్లీజ్. మళ్ళీ నన్ను జడ్జిగా నన్ను అడుగుతారు సార్ అంటే, పోలీసు వాళ్ళు ఫోన్ చేయమని మేమేం ఆడుకుంటాం. రౌడీజం దాదాగిరి ఇది, మీరు మాడుకునేది ఏంది, ఏం ఆడుకుంటారు. లాలో బై 41 నోటీస్ అనేది లా, దాన్ని రాసుంటే నువ్వు డిలీట్ చేసి మీరు మాడుకుంటారంటే ఏంటంటే, పోనీ పని చేద్దాం, ఎందుకు దాకా పంతా ఛానల్ డిలీట్ చేద్దామా అంట. సార్ 9 ఏళ్ళ కష్టం అండి అది, డిలీట్ చేస్తానంటారు. డిలీట్ ఆప్షన్ మీద, డిలీట్ బటన్ మీద వేలు పెట్టి నవ్వుతున్నారు అందరు చూసి నన్ను. నేను కంట్రోల్ నిలబెట్టుకుని చూస్తున్నాను మేడం. 9 ఏళ్ళ కష్టం కొడితే అయిపోయింది, ఛానల్ డిలీట్ అయిపోద్ది. అన్యాయం సార్ ఇది, మీకు తప్పు అనిపించట్లేదా అండి అంటే, ఉదయరా ఇన్ని వీడియో డిలీట్ చేసి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి అక్కడ వీడియో డిలీట్ చేసి, ట్విట్టర్లో డిలీట్ చేసి, ఎక్కడ ఏ ఒక్క ప్రూఫ్ లేకుండా మొత్తాన్ని డిలీట్ చేసి, నా టెరాబైట్లు సిస్టంలో అన్నీ స్కాన్ చేసి, ఎక్కడ ఏది లేకుండా మొత్తాన్ని ఎరేస్ చేసి, ఇప్పుడు అయిపోయింది బయలుదేరు. అదేం సార్ మన నాన్న అడిగారు, అదేం సార్ డిలీట్ చేస్తే అన్ని ఇచ్చేస్తున్నారు కదా అంటే, అరే ఇప్పుడే మీటింగ్ పెట్టుకున్నాము, డిసిషన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, నీ కొడుకుని తీసుకుని వెళ్ళిపో. నేను మా నాన్న చూశాను,
చెప్పాను నేను నీకు నమ్మద్దని చెప్పాను అంటే, లేదు లేదా ఉండరు నేను మాట్లాడతాను అనేసి మళ్ళీ వాళ్ళని వేసి ఏసీపీ రూమ్లోకి వచ్చి ఇంకో అరగంట మళ్ళీ వచ్చి లేదురా అంటే వాళ్ళు ఒప్పుకోలేదంట, వాళ్ళు పైన పోలీసు వాళ్ళు ఒప్పుకోలేదంట, సో సార్ మన కోసము వాదించి వాళ్ళు అడిగారంట, ఇప్పుడు బీటెక్ చేసామని చెప్పాను సార్, వాళ్ళు తెలిసి చదువుకున్నాం అనేసి, సో రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు చెప్పారు ఇట్లా తప్పు మందే, ఇట్లా నేను హెరాస్ చేశాను, టార్గెట్ చేసినాను, సబ్స్క్రైబర్ కోసం డబ్బుల కోసం ఆశపడి చేసినాను, ఏదో ఒకటి రాసుకునేసి నా తప్పే, నన్ను క్షమించండి, ఈ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, నా వస్తువులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను లెటర్ రాసిస్తే వాళ్ళు మనం ఇచ్చేసి కేసు నుండి కొడేస్తారంట అని. నీకు బ్రెయిన్ పని చేస్తాను, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? తప్పు నాది, నేను ఇట్లా హెరాస్ చేస్తాను, టార్గెట్ చేస్తాను, నేను ఒప్పుకున్నట్టు లెటర్ రాసిస్తే అది లాలో కోర్టులో జడ్జి గారి ముందు పెడితే డైరెక్ట్గా నేను ఒప్పుకున్నట్టే కదా, అది ఇట్స్ కన్ఫెషన్ వీడియో కదా, కన్ఫెషన్ థింగ్ కదా, వై విల్ ఐ కన్ఫెస్, నేను తప్పు చేయలే కదా, నేను ఎందుకు ఒప్పుకుంటాను అంటే, కాదురా జడ్జి గారి దగ్గర పోదు కదరా, ఆ లెటర్ తీసుకొని వదిలేస్తా అన్నారు కదరా అని. నా అబద్ధాలు చెప్తున్నారు నా, నీకు అర్థం కావట్లేదు అని చెప్తే మా నాన్న వినలా. ఇంకా అంటే రిక్వెస్ట్ చేసుకుంటానే చెప్పాను, ఎమోషనల్ బ్లాక్మెయిల్తో వాళ్ళు ట్రై చేసినప్పుడు నేను తగ్గట్లేదు, నేను ఒప్పుకోవట్లేదు అని చెప్పి నిన్ను వాడి నా మీద వదులుతున్నారు, నేను ఈ మాట వింటున్నాను అనేసి. సో ఇది లాస్ట్ టైం, నేను రాస్తా, నువ్వు చెప్పినట్టు రాయను, నువ్వు చెప్పినట్టు రాసినట్టు సైన్ కూడా పెట్టను నేను, అదే అపాలజీ లెటర్ మేడం, నువ్వు చెప్పినట్టు నేను రాయను, కానీ అపాలజీ లెటర్ అంటే రాస్తాను, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నేను రాస్తాను, కానీ దీని తర్వాత మళ్ళీ వచ్చి ఇది చేయరా అది చేయరా అంటే ఇంకెన్ని మాట కూడా విన్నాను, నేను సపరేట్గా కొడుకే లేడు అనుకో, నువ్వు నేను ఒక్కడే ఫైట్ చేసుకుంటా అని చెప్పాను. సరే నేను కూడా ఇంకా అడగను, నాకు అర్థమైపోతుంది కదా, వీళ్ళు మోసం చేసిన నన్ను వాడుతున్న విషయం నాకు అర్థమవుతుంది కదా, లాస్ట్ ఛాన్స్ ఆయన ఇచ్చాడు, ఛాన్స్ నాకు పెద్ద ఆయన, మనం వాడుకుందామని. సరే కానీ నువ్వే రాయని చెప్పినాను. ఆయన ఇప్పుడు కదా 2 days తర్వాత రండి చెప్పాడు. సరే మా కొడుకు సరిపోదు కదా మేడం అంటే, సరే పో అని చెప్పినారు. వచ్చేసిన తర్వాత ఈ లెటర్ మా నాన్న రాశాను మేడం, మా నాన్న బ్లాక్మెయిల్ చేసి రాయి ఇచ్చారు. దాంట్లో కూడా ఆ లెటర్లో కూడా ఏముంటుందంటే, నా మాటల వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అన్నారు, నాకు అర్థమైంది, సో ఇకపై నా కంటెంట్ రాసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి రాసుకుంటాను, సాఫ్ట్ కాపీ ఏంటి పంపిస్తాను, మీరు పబ్లిక్ చూపించండి, నా ప్రాపర్టీస్ నాకు ఇస్తే నా ఛానల్ రన్ చేసుకుంటాను రాసున్నాను. ఈ లెటర్ నేను ఇంకా పోలీసులకు ఇవ్వాల, నైట్ బయలుదేరి నేను వస్తున్నాను, నైట్ 12 గంటల నుంచి TV9లో, NTVలో, న్యూస్ ఛానల్స్లో, న్యూస్ పేపర్లలో అన్నింటిలో లైవ్లు ఏమని, నేను సబ్స్క్రైబర్ల కోసం డబ్బుల కోసం టార్గెట్ చేసి హెరాస్ చేస్తున్నాను, కాబట్టి మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నా మీద కేసు పెట్టి నన్ను అరెస్ట్ చేయించారు. ఈ అరెస్ట్ చేసిన ప్రొసీజర్లో CA మధురత గారి దగ్గర నేను కన్ఫెస్ చేసి ఒప్పేసుకున్నానంట. అవునండి నేనే చేశానండి ఒప్పేసుకున్నానంట. TV9లో వీళ్ళందరూ మీడియాలో మొత్తం ప్రూఫ్ నేను అడగరానండి, కనీసం యూట్యూబ్లో ఓపెన్ చేసి కింగ్ చంద్ర ఇష్యూ అని కొడితే మొత్తం ఈ VR రాజా వీడియోస్ అవన్నీ వస్తాయి కదా, తెలుస్తుంది కదా మీకు, కనీసం చెక్ చేసుకోరా. పోనీ కొత్తగా జరుగుతుందా, 4-5 నెలల నుంచి జరుగుతుంది, అప్పటికే అందరూ లైవ్ చేసుకుని వీడియో చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత మేడంకి లెటర్ ఇచ్చి, అన్యాయం మేడం ఇది అంటే, న్యాయాలు మాడద్దు నువ్వు, లెటర్ దాయిట్ అని చూసుకొని బయలుదేరు మేడం, మన కేసులు కూడా ఇచ్చేస్తాను, ప్రాపర్టీస్ ఇస్తా అన్నారు అంటే, అరే మీటింగ్ పెట్టుకున్నాం మేము, మళ్ళీ మెడిసిన్ మారిపోయింది, ఇవ్వడం కుదరదు, బయలుదేరు మేడం, ఇది అన్యాయం మేడం, తప్పు మేడం ఇది చేసేది అంటే, అవునా న్యాయం కావాలి నీకు, సరే న్యాయం ఇప్పిస్తారా అనేసి ఎసిపిస్తారు రూమ్లోకి. ఆయన ఆడుకున్నంత మాడినాక, నువ్వు చదువుకున్నావు కదా, నేను పొరంపోకూడదు అనుకున్నాను నేను, సరే ఓ పని చేద్దాంలే, ఒక 20 days తర్వాత కనపడు, అప్పుడు నేను వాళ్ళతో మాడి సాల్వ్ చేస్తాను అన్నారు. సార్ ఇప్పుడు నాది సోషల్ మీడియా కంటెంట్ అనేది ఫుల్ టైం కంటెంట్ లేకపోతే ఛానల్ డెడ్ అయిపోద్ది సార్, ఇప్పటికే ఆల్మోస్ట్ 20 days అవుతుంది ఛానల్ పెట్టక, ఏ వీడియో పెట్టక, ఛానల్ డెడ్ అయిపోయిన తర్వాత మీరు ఇచ్చి ఉపయోగం లేదు, ఇంకో 6-7 నెలలు పడుతుంది దాన్ని మళ్ళీ రీగైన్ చేసుకోవాలంటే, అంటే నేను బయట దోసేయండి అన్నాడు. 20 days తర్వాత కనపడము, 20 days తర్వాత కనపడదు, అంతే, ఎక్కువ తక్కువ మాడద్దని. సరే బయట 20 days తర్వాత వెళ్ళాను మేడం, వెళ్ళిన తర్వాత బయట కూర్చో వస్తా అనేసి 9 గ్రామన్నారు, 9 గంటల వెళ్ళాను, సాయంత్రం 4:30కి బయటకు పోతా అంటే, సార్ నేను వెయిట్ చేయమన్నారు సార్ అంటే, అరే నువ్వు ఇంకా ఐడియా ఉన్నావా, నేను చూసుకోలేదే, వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు అబ్బా పొద్దున్న నుంచి, నువ్వు పని చేయి రేపు వచ్చాయి అన్నాడు. సరే అనేసి మళ్ళీ పక్క రోజు మళ్ళీ పొద్దున 9 గంటలకు పోతా, మళ్ళీ సాయంత్రం 4 దాకా ఉంది, నేను వెళ్ళి సార్ అని రియాక్ట్ అడిగితే, ఎవడురా నువ్వు అంట. సార్ అలా మాడతారు ఏంటండి, మీరే కదండి రమ్మన్నారు అంటే, ఎవడురా నువ్వు, నాకేం అవసరం నీకు సెటిల్ చేయడానికి, పోయి వాళ్ళ బూట్లు పట్టుకుంటావో, బూట్లు లాక్కుంటావో, నీ ఇష్టం తిరుక్కో, స్టూడియో చుట్టూ తిరుక్కో, నెంబర్లు అడుక్కో, వాళ్ళని అడిగి వాళ్ళ కాళ్ళ మీద పడి రిక్వెస్ట్ చేసుకో, వాళ్ళ కేసు ఎక్కడ తీసుకుంటే పడు, లేదంటే పో ఎడన్నా పో, నాకే సంబంధం అని. సార్ నా ప్రాపర్టీస్ నావి అంటే, ఏంద్రా ప్రాపర్టీస్, ఫోరెన్సిక్ పంపించిన, వచ్చినప్పుడు తీసుకో, ఎప్పుడు వస్తాయి సార్ తెలీదు, అయినా ఫోరెన్సిక్ పంపించడానికి డేటా మొత్తం మీరు డిలీట్ చేశారు కదా సార్, ఫోరెన్సిక్లో ఏం చూస్తారు సార్, ఖాళీ సిస్టమ్సే కదా అవి అంటే, అవునరా భయ్ వాళ్ళు చూస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు, మా రూల్స్ మాకు ఉంటాయి, టైం పడుతుంది, బయలుదేరు, నా ఛానల్ రెడీ అయిపోతుంది సార్, సావు నాకేమి బయట దోసిండి సార్. బయట వచ్చేసిన తర్వాత ఇప్పుడు దాకా నేను ఇప్పుడు కూడా నేను సారీ చెప్పడానికి రిక్వెస్ట్ చేసుకోవడం రావట్లేదు మేడం. సెకండ్ జరిగి ఇప్పుడు మీరు చెప్పిందంతా జరిగి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 months అవుతుంది మేడం. 1.5 month అవుతుంది, పైన 2 months అవుతుంది. బయట వచ్చిన తర్వాత నాకు ఏడకు పోవాలో తెలియదు, ఏడ ఉండాలో తెలియదు, నా ఛానల్ మొత్తం, నా రెవెన్యూ సోర్స్ మొత్తం తీసేశారు, నా డబ్బులు లాగేసుకున్నారు, నా ప్రాపర్టీస్ లాగేసుకున్నారు, అన్నీ తీసుకునేశారు. ఎక్కడికి పోవాలి మేడం నేను? సరే కూర్చొని ఉంటే నా సబ్స్క్రైబర్ వేరే ఒక అబ్బాయి సపోర్ట్ చేస్తానంటే, అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీస్ కెమెరా ఇవన్నీ ఉంటే రికార్డ్ చేసుకొని 1.5 month బ్యాక్ నేను వీడియో పెట్టినాను మేడం.
ఇలా జరుగుతోంది, ఈ 6 నెలలుగా నేను కనబడకుండా పోయినాను, జరిగేది ఇది, ఇంత హెరాస్మెంట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ లాగుతున్నారు అని చెప్పి మాడి మీడియా వాళ్ళకి చెప్పాను. సార్ మేబీ మీకు తెలియకపోయి ఉండొచ్చు నేను మీడియా ఫ్యామిలీ అనేసి. సో నిజాలు ఇవి, ప్రూఫ్లు ఉన్నాయి, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నిజాలు మాట్లాడతాం సార్. యువర్ మీడియా యూ షుడ్ టాక్ ఫ్యాక్ట్స్. నేను మాట్లాడతాను, నేను వచ్చి మాట్లాడతాను, మీకు అన్ని ప్రూఫ్స్ ఇస్తాను, మీకు తెలియక చేసి ఉండొచ్చేమో. సో ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, ఇది నా మెయిల్ ఐడి అని చెప్పి రాసి పెట్టాను. ఇప్పటికీ ఉంది వీడియో. అది పెట్టి చేస్తే 1.5 months నుంచి ఒక్క రాలేదు మేడం ముందుకి. సార్ ఇష్యూ తెలీదా అంటే, నా గురించే కదా మీరు లైవ్లు పెట్టి వీడియోలు పెట్టినారు ఎన్టీవీలో వీటన్నిటిలో, ఇప్పుడు బయటకు నిజాలు మాట్లాడడానికి మాత్రం రారా మీరు బయటికి? కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉండాలి మేడం. ఒక్కరు కూడా రాలేదు. ఇంకా తెలుగు వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, కేసులు అనేసి ఒక్క యూట్యూబర్ మాట్లాడట్లేదు, ఒక్కడు సపోర్ట్ రావట్లేదు ముందుకి. సరే ఏం చేయాలి అనేసి హిందీలో వీడియో తీసి పెట్టాను మేడం. నేషనల్ మీడియా వాళ్ళని చూసి రెస్పాండ్ అవుతారు అనేసి హిందీలో పెట్టాను. అందులో ఒక రీల్ అనేది కొంచెం వైరల్ వెళ్ళింది, ఒక 700K 800K వెళ్ళింది. దాన్ని సుమన్ టీవీలో ఉండే హర్షిని గారు చూసి మీరు వచ్చారంటే ఐల్ గివ్ యూ ప్లాట్ఫామ్ మాడదామని చెప్పారు. ఆడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ ఇష్యూకి మళ్ళీ లైఫ్ వచ్చి ఫైట్ చేస్తూ వస్తున్నా. ఇప్పటికి నేను సారీ చెప్తా, మీ కాలు మొక్తా అనట్లా. లాలో ఫైట్ చేద్దాం అన్నారు, ఫైట్ చేద్దాం, కేసు ముందు తీసుకుపోండి. 3 monthsలో మనకి ఒక కేసు, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత 3 monthsలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ తీసుకెళ్ళి ఛార్జ్ షీట్ వేసి కోర్టు ముందు జడ్జి ముందు పెట్టాలి. 8 నెలలు అవుతుంది ఛార్జ్ షీట్ ఎందుకు ముందుకు పోవట్లా? రెండో కేసు పెట్టి 1.5 months 2 months అవుతుంది ఇప్పటికి. ఆ కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? వేసి పెట్టండి కదా, మీ ప్రూఫ్లు తీసుకురా, నేను ప్రూఫ్లు తీసుకొస్తాను, జడ్జి గారు చెప్తారు ఎవరు తప్పు కాదు అంటే అది లేదు, అది జరగదు. సరే వద్దు, నాకు వద్దబ్బా, ప్రూఫ్లు తీసుకెళ్ళి జడ్జి గారు ముందు పెడితే ఏం ప్రూఫ్లు ఉన్నాయి? నేను యాడ్ చేసినాను ఇవన్నీ, లేదు చేయలేదు కదా. సో వద్దు, ఆడికి వెళ్తే ఇబ్బంది అయిపోద్ది, మీ సినిమాకి ఇబ్బంది అయిపోద్ది, మీ పరువు పోద్ది అనుకుంటే సాల్వ్ చేసుకుందాం కదా, దానికి ఓకే. నేను వచ్చి మీరు నా మీద పడ్డ కేసులు తీసేసి నాకు మీరు చేసిన హెరాస్మెంట్కి ఈ 8 monthsగా నాకు చేసిన ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే ఉందో, నా రెవెన్యూ కానీ నా రెవెన్యూ నాకు రానికుండా చేసి, నా స్పాన్సర్స్ నాకు లేకుండా చేసి, నా ఛానల్ డెడ్ చేసేసి, ఈ ఛానల్ నేను మళ్ళీ రీగైన్ చేసుకోవడం ఇంకో 8 నెలలు పడుతుంది. ఈ 8 months 16 monthsకి నాకు జరిగిన ఈ ఫైనాన్షియల్ డెంట్ ఏదైతే ఉందో దాన్ని కాంపెన్సేషన్ ఇచ్చి, అన్నిటికన్నా ముఖ్యమైనది నా మీద మీరు చేసిన నింద, నేను అబద్ధాలు కోరిని ఫాల్స్ నెరేటివ్ ఇస్తానని అబద్ధం, స్ట్రైకిల్ పడిన మాట వాస్తవం, దానికి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి మాటలు మాట్లాడండి, సాల్వ్ చేసుకుందాం. మీ వాటికి మీరు బతకండి, నా వాటికి బతుకుతాం. ఇప్పుడు కన్నప్ప సినిమా అనేది 100 కోట్లతో సరే 200 కోట్లు మేడం. అంటే కొన్ని వేల కుటుంబాలు, 100 కుటుంబాలు కాదు, వేల కుటుంబాల మీద డిపెండ్ అయి ఉంటాయి. నీ ఈగో కోసం అంతమంది రోడ్డు మీద పడేస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు కదా. సినిమాకి చాలా రెస్పెక్ట్ ఉంది మేడం నాకు. అయితే ఇప్పుడు మీ ఛానల్లో నేను చెక్ చేస్తే ఆ తర్వాత మంచు మనోజ్ ఫ్యామిలీ ఇష్యూ అని ఒక వీడియో చేశారు. లేదు మేడం, మంచు మనోజ్ మోహన్ బాబు గారి గురించి నేను క్వశ్చన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు ఒక మీడియా రిపోర్టర్ గా ఉన్నప్పుడు ఆయన తల మీద కొట్టారు మోహన్ బాబు గారు, ఆయన ఇంట్లోకి వెళ్ళారని కొట్టారు. అక్కడ ఆయనకి రెండు ఐడెంటిటీస్ ఉన్నాయి. ఒకటి న్యూస్ రిపోర్టర్, ఇంకోటి అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నాడు. ఆయన రిపోర్టర్గా ఉన్న దానికి మీడియా రిపోర్టర్స్ అందరూ వచ్చి అపాలజీ చెప్పించి ఆయన కంపెన్సేషన్ ఇప్పించారు. ఆ కేసు వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన ఏం చేసుకున్నారో ఆ కేసు గురించి ముందుకు పోవాలి ఆ కేసు. కానీ అట్ ద సేమ్ టైం హిందూ ధర్మాన్ని కాపాడుతాను, మతాన్ని కాపాడుతాను అనుకుంటా ఈ కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మా హిందూ మతాన్ని ఏమన్నా అంటే వచ్చే సనాతన ధర్మాన్ని కాపాడుతామన్న వాళ్ళు. ఇప్పుడు ఒక స్వామిని మాల్లో ఉండే స్వామిని తలవగలవాడు పెడితే మీరు ఎవరు క్వశ్చన్ చేయరా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నాను అంతే. నేను వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ అయినా మాట్లాడలేదు. ఆడ 2 ఐడెంటిటీస్ ఉంటే ఫస్ట్ ఐడెంటిటీకి వాళ్ళు న్యాయం చేసుకున్నారు, సెకండ్ ఐడెంటిటీకి మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అడిగాను. 1-2 కామెంట్స్ వేరేవి కూడా వచ్చాయి. అంటే చంద్రహాస్ కి సంబంధించి ఆల్రెడీ ఇది 6 months నుంచి 7 months నుంచి జరుగుతున్న ఇష్యూ, అప్పటి నుంచి రన్ అవుతుంది. ఇప్పుడు సడన్ గా ఎక్స్పోజ్ అవుతూ మీడియాలో ప్రతి ఛానల్కి వెళ్ళటం వెనక మంచు మనోజ్ హస్తం ఏదైనా ఉందా? వాళ్ళకి పడట్లేదు కాబట్టి. ఇప్పుడు నిన్న ఛానల్లో నిన్న ఇంటర్వ్యూలో అడిగారు మేడం నన్ను, నువ్వు మంచు నీకు ఎంత ఇబ్బంది పడుతున్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి హెరాస్ చేయబడుతున్న మంచు మనోజ్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గరికి ఆయన సాయం తీసుకోవచ్చు కదా అని నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను మీకు. నేను ఏం జరిగినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా తిరుపతే కాబట్టి నేను మనోజ్ గారిని చూసా కాబట్టి యాజ్ అ పర్సన్గా ఇట్స్ వెరీ స్వీట్ గై. సో అలాంటప్పుడు అందరికన్నా ఎక్కువ బాధ ఇక్కడ మనోజ్ గారికే ఉంటుంది. ఎందుకంటే ఆయన సొంత తండ్రి మీద ఫైట్ చేస్తున్నాడు, చిన్నప్పటి నుంచి తోబుట్టిన అన్నతో ఫైట్ చేస్తున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు బాధ అందరికన్నా ఎక్కువ ఆయనకే ఉంటుంది. అరే నా ఫ్యామిలీతో నేను ఫైట్ చేస్తాను అనేది ఏం జరిగినా కూడా బాధ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన బాధని నా స్వార్థం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదు మేడం నాకు అనిపించింది. కానీ అట్ ది సేమ్ టైం నా అన్న వల్ల నువ్వు బాధపడుతున్నావు, నా ఫ్యామిలీలో నువ్వు బాధపడుతున్నావు, నీకు అండగా నేను ఉంటానని వస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ సపోర్టివ్కి. కానీ నా స్వార్థం కోసం వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలో దూరి దాన్ని నా లాభం కోసం వాడుకోవడం కరెక్ట్ కాదనిపించింది నాకు. అందుకని అప్రోచ్ కూడా అవ్వలేదు. మనోజ్ గారి నెంబర్ కూడా ఉంది ఈ ప్రొఫైల్లో. నాకు ఈ ఫైట్లో నాకు వచ్చారనమాట వేరే వాళ్ళు వచ్చి, అన్న మనోజ్ గారి నెంబర్ అదర్ ఉంది, నేను కాలేజ్ చదివేటప్పుడు నేను తీసుకొని మెసేజ్ చేయన్నాను. అదే నెంబర్ ఉంది మనోజ్ గారిది, నేను మెసేజ్ చేయలేదు ఇప్పుడు దాకా.
చేసి మాడుకోలేదు. అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది మేడం, నా సొంత లాభాల కోసం ఆయన బాధను మాడుకోవడం అనేది. ఓకే, ఈ ప్రాసెస్ అంతా ఇది జరుగుతున్నప్పుడు అంతా సరే, వీడియోస్ ఇప్పటికీ ప్రైవేట్లో ఉన్నాయి, డిలీట్ అయిపోయినాయి మేడం, డిలీట్ చేశారు. డిలీటే అయిపోయినాయి. దానికి సంబంధించి ఇన్స్టాలో కానీ, ట్విట్టర్లో కానీ, యూట్యూబ్లో కానీ ఎక్కడ ఏదీ లేదు. సో అసలు ఇంకా ప్రాబ్లం లేదు. ఇంకా ఏదన్నా వీటికి సంబంధించి ఏదన్నా ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. నేను అదే కదా మేడం అంటున్నాను. ఏం కావాలి మీకు? నేను లాలో పోదాం అంటే ఐ రెస్పెక్ట్ లా, పదండి ఫైట్ చేద్దాం, కానీ లా ముందుకు ఫాస్ట్గా తీసుకుపోండి. ఛార్జ్ షీట్ ఎందుకు వేయట్లేదు, జడ్జ్ గారికి ముందుకు ఎందుకు పోవట్లేదు, లెట్స్ మేక్ దిస్ ఫాస్ట్. నో, వెళ్ళి ఫైట్ చేద్దాం. లేదు మాకు వద్దబ్బా, మనం సాయిల్ వేసుకుందాం అంటే సాల్వ్ కూడా వేసుకుందాం. నేను ముందు కూడా సాల్వ్ వేసుకుందాం అని వీడియో డిలీట్ చేసినాను. మీరు వచ్చి ట్విట్టర్లో ట్వీట్ చేసి మళ్ళీ గౌరవాలు చేశారు దీన్ని, నేను మాడలే చేసినారు మీరు. ఇప్పుడు కూడా సాల్వ్ వేసుకుందాం. నాకు బట్ట ఫైనాన్షియల్ డెంట్స్, నా మీద వేసిన కేసులు అవన్నీ తీసేసి, నాకు బట్ట ఫైనాన్షియల్ డెంట్స్కి మీరు కంపెన్సేషన్ ఇచ్చి, నా మీద మీరు వేసిన నిన్నైతే అవుతుందో తీసేయండి. నా లైఫ్ నేను బతుకుతా, మీ లైఫ్ మీరు బతకండి. ఇప్పుడు ఈ సినిమా ఇది ఇష్యూ అవుతుంది కదా మేడం, నాకు అర్థం కాదు మేడం. ఇప్పుడు వీళ్ళు సినిమా క్రిటిక్స్ అని ఉంటారు, సినిమా పెద్దలు అని ఉంటారే. ఇప్పుడు నేను ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉన్నారు. ప్రెసిడెంట్ అంటే ఈజ్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్. మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ నేను, ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉన్నప్పుడు ఆయన సినిమా ప్రమోట్ చేసుకోవడానికి ఆయన సొంత లాభాల కోసం ఆ పవర్ని మిస్యూజ్ చేసుకుంటూ చేస్తున్నప్పుడు ఒక యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబరు ఒక దిక్కుమాలి పని చేసినాడు అనేసి, ఫాదర్ డాటర్ విషయంలో మాట్లాడాడు అనేసి తప్పేది, ప్రాపర్ యాక్షన్ తీసుకున్నారు. కానీ ఆ టైంలో మూవీ ఆర్టిస్టులు, సినిమా హీరోలు అందరూ వీళ్ళు అందరూ రియాక్ట్ అయ్యి ట్వీట్లు చేసుకొని ప్రతి ఒక్కరు పోటీ ట్వీట్లు చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళి వాడిని జైల్లో పెట్టేదాకా యాక్షన్ వదలలేదు కదా, వాడిని జైల్లో పెట్టారు కదా. ఎప్పుడు ఒక యూట్యూబర్ తప్పు చేస్తే మీలో ఉండేవాడు మిమ్మల్ని అందరూ రిప్రజెంట్ చేసేవాడు, టాలీవుడ్ రిప్రజెంట్ ఫేస్ ఆఫ్ టాలీవుడ్గా ఉండేవాడు, సొంత లాభాల కోసం ఆ పొజిషన్ని వాడుకుంటున్నాడు అన్నప్పుడు ఒక్కరికి రెస్పాన్సిబుల్ లేదా? ఎవరన్నా ఏమన్నా అంటే సినిమా క్రిటిక్స్ అంటే వచ్చి కూర్చొని మాట్లాడతారు కదా, మీటింగ్లు పెట్టుకునేసి ఎట్టంటారు వాళ్ళు కట్టే అవ్వాలి ఇట్టే అవ్వాలనుకుంటా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు మూవీ పెద్దలు? వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? సినీ పరిశ్రమకి హెడ్స్, నువ్వు పొజిషన్ వాడుకుంటున్నావరా? నిన్ను తీసుకుపోయి నిన్ను కింగ్గా కూర్చోబెడితే ఆడ కూర్చొని పనులు చేస్తున్నావు, నువ్వు ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు అక్కడ ఒక ఛానల్ లిస్ట్ ఉంది, లేకపోతే టర్నేట్ ఒక 300-400 ఛానల్స్ చేస్తున్నాము, ఆల్రెడీ చేసాము వాళ్ళే అన్నారు, స్టేట్మెంట్ ఉంది. ఆ ఛానల్స్ అన్ని కూడా వీళ్ళ పైన ట్రోల్ చేసినవేనా, లేకపోతే ఇప్పుడు నిజంగా వాళ్ళు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, లేకపోతే అమ్మాయిల్ని లేకపోతే చిన్నపిల్లల్ని అసభ్యంగా చూపిస్తున్న ఛానల్స్ కూడా ఉన్నాయా? ఇప్పుడు నాకు వచ్చిన మెయిల్ అయితే ఉందో దాని గురించి నేను మాట్లాడుతాను మేడం. మీరు అన్న పాయింట్కి ఉన్నాయనుకుందాం, దరిద్రంగా చండాలంగా మాట్లాడినవి అబ్సీన్ మెటీరియల్స్, అమ్మాయిల్ని సెక్షువల్గా అబ్జెక్టిఫై చేసిన వీడియోస్ ఉన్నాయనుకుందాం. వీళ్ళ మెయిల్ ప్రకారం వాళ్ళు గనక కనప సూపర్ బంపర్ అని చేసి ఉంటే వాళ్ళు వదిలేసి ఉంటారు కదా వీళ్ళు. అది ఈ మెయిల్స్ అందరికి వెళ్ళి అని అనుకుంటున్నారు, క్లెయిమ్ చేసిన అందరికి. ఇప్పుడు క్లెయిమ్ చేస్తే వచ్చే రిప్లై కదా మేడం అది. మా స్ట్రైక్ వెనక తీసుకోండి నేను పెట్టిన దానికి వాళ్ళు పెట్టిన రిప్లై ఇది. సో ఆ 300 ఛానల్స్లో ఇట్లా వల్గర్ ఛానల్స్ ఏమన్నా ఉన్నా కూడా కనప సూపర్ బంపర్ అని ఉంటే నువ్వు వదిలేసి ఉంటావు కదా వాళ్ళని. సో ఇక్కడ ఎక్కడ నీ పర్సనల్ ఎజెండా మాత్రమే ఉంది. ఇక్కడ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ అపార్ట్ ఫ్రమ్ క్లీనింగ్ ద సిస్టమ్, యూట్యూబ్ని క్లీన్ చేస్తావు, నథింగ్. నీ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నువ్వు ప్రపంచానికి ఒక అబద్ధం చెప్పి వెనకాల ఇది చేస్తాను, అది తప్పు నేను మాడాను, దానికి నేను రోడ్డు మీద కూర్చున్నా ఇప్పుడు. సో మీరు ఈ ఫైట్, ఈ ఇష్యూ గురించి ఇంకెక్కడ మాట్లాడకూడదు అంటే ఇప్పుడు మీరు చెప్పినవే అవ్వాలి సెటిల్మెంట్. నేను అది బ్లాక్మెయిల్ అవుతుంది మేడం. నేను ఇంకెక్కడ మాడకూడదు అంటే మీరు చేయండి అని అడగట్లా. నేను చెప్పేది నువ్వు సాల్వ్ చేసుకోవాలనుకుంటే సాల్వ్ చేసుకో, లాలో ఫైట్ చేద్దాం అనుకున్నావా ఫైట్ చేయి. కానీ మీ పాటికి మీరు సినిమా ప్రమోషన్ చేసుకుంటా ఊరంతా తిరుక్కుంటా నన్ను రోడ్లో కూర్చోబెట్టి నా ప్రాపర్టీస్ అని లాగేసుకొని నేను ఎట్ట బతకాలి? ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి నాకు ఇంట్లో ఇప్పుడు హైదరాబాద్లో నాకు ఉండడానికి లేదు మేడం, తిరుపతి నాది, ఇక్కడ ఉండడానికి ప్లేస్ లేదు నాకు. నా సబ్స్క్రైబర్ వేరే అబ్బాయి నువ్వు రాన్న మా ఇంట్లో ఉండంటే వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను. ఇక్కడ ర్యాపిడోలో నేను ఇంటర్వ్యూస్ పోయేదాన్ని డబ్బులు లేక వాడిచ్చే డబ్బులు నాకు సబ్స్క్రైబర్ నేను ఇస్తా పోనా అనేసి డబ్బులు రూపాయలు నా దగ్గర, క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా అయిపోయినాయి. తిరుక్కుంటా లాయర్ జరిగిపోతే 1-2 లక్షలు అడుగుతున్నారు. ఒక్క న్యాయవాది సార్ న్యాయంగా వచ్చి నేను ఎంచుకున్న నీ పక్కన అనుకుంటే నాకు పుణ్యానికి వద్దండి, నా ఛానల్ ప్రాపర్టీస్ నాకు నా సిపిఐ ఇప్పించారంటే నేను ఎడిట్ చేసుకునేసి నా ఫండ్ రైజ్ చేసుకుని ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్, నాకు ఎవరు పుణ్యంగా చేయొద్దు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడానికి డబ్బులు లేవండి, నా ప్రాపర్టీస్ నాకు ఇప్పించారంటే అది లీగల్గానే సార్, లీగల్గానే కదా మేడం. హార్డ్ డిస్క్ తీసుకోవాలి మీరు, సిపియూ మొత్తం ఎందుకు? సిపియూ అవసరం, సిపియూలో డేటా ఉంటుంది కదా, హార్డ్ డిస్క్లో ఉంటుంది కదా, అది ఇచ్చారంటే నేను మా వాళ్ళతో మాడుకుంటా, నేను కంటెంట్ చేసుకుంటా పెడతాను, ఫండ్ రైజ్ చేసుకుంటాను. మా వాళ్ళు అడిగారు మేడం నన్ను సబ్స్క్రైబర్స్, నాకు ఈ ఫైట్ మొత్తంలోకి నా వెనకాల నుంచి జనాలు మాత్రమే, సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. మీరు నా లాస్ట్ వీడియో ఎప్పుడైతే నేను ఈ 1.5 month పెట్టిన వీడియో ఉందో అలా చెప్పాను నేను, ఏ రోజైతే నాకు ఫైనాన్షియల్ ఈ ఫైట్కి డబ్బులు అవసరమో అప్పుడు అడుగుతాను, అప్పుడు దాకా నేను డబ్బులే కావాలనుకుంటే క్యూఆర్ కోడ్ పెడితే డబ్బులు రావు మేడం నాకు ఇప్పటికి. ఆ డబ్బులు వేయద్దండి అని చెప్తే వాళ్ళు సరే ఆ రోజు నువ్వు అడుగు, ఆ రోజు సపోర్ట్ చేస్తా, కానీ అప్పటిదాకా నువ్వు బతకాలి కదా అనేసి వాళ్ళు కింద సూపర్ చాట్లు అవన్నీ కొన్ని డబ్బులు వేశారు మేడం, 80,000 దాకా వేశారు. అది నా క్రెడిట్ కార్డ్ డబ్బులు ఏవైతే ఎలా కట్టాలో తలపడుకుని కూర్చొని అంటే ఆ వాళ్ళు వేసిన డబ్బులతో కొంచెం రిలీఫ్ వచ్చింది నాకు. బట్ అప్పటికి వేయద్దని చెప్పాను నేను, డబ్బులు వేయద్దండి అన్న, నేను బతికేదానికి ఎట్టన్నా బతుకుతా,
కానీ నా ఈ లాయర్ ఎవరన్నా వచ్చి ఫోన్ ఇచ్చుకొని ఫైట్ చేస్తారంటే అప్పుడు అడుగుతానండి. అంటే ఫుల్ టైం యూట్యూబర్ గా ఉన్న మీరు ఇప్పుడు ఏంటి ఫైనాన్షియల్ కండిషన్ ఏంటి, ఇప్పుడు అసలు ఏం చేస్తున్నారు? ఫైట్ చేస్తాను మేడం, అంతే, ఇంకేం లేదండి. ఏమీ లేక నేను అప్పటికి ఫైట్, నేను లా నమ్మి వస్తుంది, ఛార్జ్ షీట్ వస్తుంది, ముందుకెళ్తుంది, వెళ్ళి లాయర్ దగ్గర మాట్లాడదాము, ఇలా ఒకవేళ నేను ఇంకా ఛార్జ్ షీట్ వేసి ముందుకెళ్తే జడ్జి గారితో అడుగుదాం అనుకున్నా, సార్ నా డబ్బులు లేవండి, ప్రైవేట్గా మీరు గవర్నమెంట్ వాళ్ళు పెడతారు కదా ఒక లాయర్ని, ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరో ఉంటారు, ఆయన ఇచ్చారంటే నేను ఫైట్ చేసుకుంటాను, అడుగుదామండి, ఛార్జ్ షీట్ అన్నా ఇవ్వాలి కదా ముందుకి. సరే నీకు ఏమైంది నీకు ఇప్పుడు అంటే, నా ప్రాపర్టీస్ ఏం లేవండి, నేను ముందుకు పోవాలి, వీడియో చేసుకోవాలి, దేనిలో చేసుకోవాలి, రికార్డ్ చేసుకుని ఫోన్ లేదు, ఎడిట్ చేసుకోవడానికి పీసీ లేదు, ఏమీ లేవు, తీసుకెళ్ళి నీ వరకు నువ్వు పో, ఏడన్నా పో అంటే ఏడకి పోవాలి నేను. ఇప్పుడు మీడియా అంతా ఓపెన్గా జరుగుతుంది మేడం. ఇప్పుడు అప్పుడు వదిలేయండి, అప్పుడు మాకు తెలియదు అనుకున్నాం. ఇప్పుడు లాస్ట్ 9 daysగా ఇంటర్వ్యూస్ అన్నీ వస్తున్నాయి, నేను బయట వచ్చి మాట్లాడుతున్నాను. వీళ్ళు మీడియా వాళ్ళందరూ, ఈ న్యూస్ ఛానల్స్ వీళ్ళంతా, న్యూస్ పేపర్లు వీళ్ళందరూ మంచు విష్ణు గారు కన్నప్ప సినిమా ప్రమోట్ చేయడానికి ఫలానా సీఎంని కలిశారు, ఫలానా ఊరికి వెళ్ళారు, ఈ ఫలానా అప్డేట్ వచ్చింది, కన్నప్ప సినిమా వండర్ఫుల్గా ఉంటుంది, ఇవన్నీ రాస్తున్నారే. అదే సినిమా ప్రమోషన్ గురించి ఒక మంచి రోడ్లో పడేసి టార్చర్ పెడితే హెరాస్ చేస్తున్నారు, దాని గురించి ఎందుకు ఊరు రాయట్లేదు? సిగ్గుండాలి మేడం కొంచెం అన్న మీడియా వాళ్ళకి. ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు మేడం, ఆ న్యూస్ రాసే వాళ్ళని ఏడపోయినారు, నా గురించి లైవ్లు పెట్టి నా ఫేక్ న్యూస్ని ఊరంతా స్ప్రెడ్ చేసిన వాళ్ళు ఏడపోయినారు, వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు ఈ విషయం గురించి? డిబేట్ల గురించి పిలవండి కదా, నేను మాట్లాడతాను. నేను అబద్ధాల గురిని అయితే, నేను ఫ్రాడ్ని అయితే మీడియా ముందు ఇంత మాట్లాడతాను మేడం. నేను ఇవన్నీ మాట్లాడినప్పుడు జడ్జి గారికి నేను అబద్ధాలు చెప్తున్నట్లయితే ఇవే ప్రూఫ్లు అవుతాయి కదా. నేను పోనీ నేను వేసేది అలిగేషన్సా అంటే ప్రూఫ్, స్క్రీన్ షాట్స్, మెయిల్స్, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేసినా? ఇవన్నీ నేను ఫ్యాబ్రికేట్ చేస్తుంటే మంచి విషయంగా ట్వీట్ ఎందుకు చేసినారు? నాకు వాళ్ళ ఆఫీస్ నుంచి కాల్స్ ఎందుకు వచ్చినాయి? కేసులు ఎందుకు పెడతారు నా మీద? ఇవన్నీ నేను చేస్తున్నాను లేదు కదా, ఇవన్నీ జరుగుతున్నాయి కదా, ప్రూఫ్సే కదా ఇవి. అంటే ఇంకొకటి కూడా ఇక్కడ జరిగిన దాంట్లో మంచు విష్ణు గారు ఎప్పుడు మీకు డైరెక్ట్ గా కాలో లేకపోతే ఇంకొకటి ఒక ట్వీటో, అసలు ఈ మధ్యలో జరిగిందంతా అతనికి కావాలని, మధ్యలో వాళ్ళు ఆయన వరకు వెళ్లకుండా మధ్యలో వాళ్ళు ఆడిన గేమ్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు దానికి మేడం, దానికి ఇప్పుడు ఆయనకి తెలియదు అనుకుందాం, ఆయనకి తెలియకుండానే మధ్యలో వాళ్ళు చేస్తారు అనుకుందాం. మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి మనుషులు వస్తున్నారు, 24 ఫిల్మ్ ఫ్యాక్టరీ నుంచి కంటెంట్ మేనేజర్లు ఫోన్ చేస్తున్నారు, మా అసోసియేషన్ నుంచి మనుషులు వచ్చి కేసులు పెడుతున్నారు. ఇవన్నీ కూడా తెలియకుండా చేస్తానంటే ఆయన పర్సనల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఆయన వచ్చి నా వీడియో చూసి ఆయనకు రిప్లై ఇస్తున్నాడు అంటే పర్సనల్ హ్యాండిల్ కూడా వేరే వాళ్ళు వచ్చేస్తారా మేడం? ఆయనకు తెలియకుండానే ఇవన్నీ కరెక్ట్, ప్రతి పాయింట్లో అన్ని మంచి విషయం కరెక్ట్ అవుతున్నాయి, ఆయనకు మాత్రం తెలియదు ఇష్యూ. ఎలా అవుతుంది మేడం? మీరు శివ బాలాజీ గారితో మాట్లాడారా పర్సనల్ గా? 3 నంబర్లు ఉన్నాయి మేడం. ఆయన కేసు పెట్టింది ఆయనే. ఆయనకి నేను ఏసీపీ సార్ సెకండ్ కేసు పెట్టింది శివ బాలాజీ గారు. ఇది కేసు వచ్చేసి అనసూయ భరద్వాజ్ గారిది రిలేట్ చేస్తూ పెట్టారా? కేసు మొత్తం మంచి విష్ణు గారిదే, మా అసోసియేషన్ నుంచి వేసి పెట్టారు. కానీ దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు కదా, పాయింట్ ఏం లేదు కదా. అందుకని అనసూయ భరద్వాజ్ గురించి హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్ చూసాను నేను మేడంది. అనసూయ భరద్వాజ్ గారిది హ్యాండ్ రైటింగ్ కంప్లైంట్ కింద సైన్ పెట్టిన పేపర్ నేను చూసిన. ఏం రాసిన దాంట్లో? ఆ వీడియో ఇప్పటికీ ఇన్స్టాగ్రామ్లో పిన్ చేసి పెట్టిన, జనాలు చూడమని చెప్పండి, తను తప్పే ఉన్నాడో అడగమని చెప్పండి. ఇప్పుడు ఆయన శివబాలాజీ గారు మూడు నంబర్లు ఇచ్చారు, ఆయనతో మాడుకో పో, ఎఫ్ఐఆర్లో ఉంటుంది పో అని చెప్పారు. ఇప్పటికి 200 సార్లు నుంచి 300 సార్లు కాల్ చేసి ఉంటాను నేను, 300 times ఫోన్ చేసి ఉంటా. ఎవడు రెస్పాండ్ అవడం నంబర్లకి? మరి 4 ఎట్లా వేసారంటే తిరిగి స్టూడియోలకి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావో బూట్లు నాకుతావో నాకు పో తిరుగు. దేనికండి? దేనికి తిరగాలి నేను? ఏం తప్పు చేసినారు అన్నా? మీరు బ్లాక్మెయిల్ చేసినారన్నా, నన్ను హెరాస్ చేస్తున్నారన్నా, కాబట్టి నన్ను క్షమించండి అన్న అడగాలన్నా? నాన్ సెన్స్. జస్ట్ బికాస్ ఒక మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి యూనివర్సిటీలు, గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీసులు, తెలంగాణ పోలీసులు, ఒక ప్రొడక్షన్ కంపెనీలు, మా అసోసియేషన్లు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లు, ఒక్క మనిషి ఈగో సాటిస్ఫై చేయడానికి ఎంతమందా? వీళ్ళని క్వశ్చన్ చేయడానికి ఒక్కరికి దమ్ముదేరాలు ఉండవా? సినీ పెద్దలు, పెద్ద పెద్ద హీరోలు, ఎన్టీఆర్లు, అల్లు అర్జున్, వీళ్ళందరూ రిప్రజెంట్ చేసే ఆయన కదా. టాలీవుడ్ రిప్రజెంట్ చేస్తున్నారు కదా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేసి. ఆల్ ద హీరోస్ నేను రిప్రజెంట్ చేస్తున్నారు కదా. ఒక్క హీరోకి ఉండదా మేడం మాట్లాడడానికి? అంత భయమా? అంత భయం ఉంటుంది ఒక మనిషి అంటే? ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నాను, అన్ని ప్రూఫ్లతో మాట్లాడుతున్నారు కదా, మరి మాట్లాడడానికి ఏమి ఒక్కరు కూడా ముందుకు రారా? ఇప్పుడు ఇదే టాపిక్ పైన వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయ్యి డిబేట్ చేయాలన్నా నేను వస్తాను మేడం. మీరు రెడీగా ఉన్నారా? నేను లైవ్కి వస్తాను మేడం, రమ్మని చెప్పండి కదా. నేను వస్తాను, నాకు మీ పైన నమ్మకం ఉంది. వాళ్ళు కొట్టినా కూడా నేను కొట్టించుకుంటా, ఇట్స్ ఓకే ఫైన్, నేను తప్పు చేయలే, నేను మాట్లాడతాను. ఏం తప్పు? ఇప్పుడు ఆ మూవీ క్రిటిక్స్ అనే వాళ్ళు, సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అడగమని చెప్పండి కదా, ప్రూఫ్లు పెడతారు ముందుకు విచ్చుకుంటుంది. వాళ్ళని కూడా ప్రూఫ్లు తీసుకురమ్మని చెప్పండి. ఈ కేసులు ఏవైతే పెట్టినారో ప్రూఫ్లు తీసుకురమ్మనండి, నేను కూడా ప్రూఫ్లు తీసుకొస్తా. అది చూద్దాం ఎవరు ఏం జరుగుతుందో న్యాయం. వాళ్ళ న్యాయం చెప్పండి కదా. ఎవరు మాట్లాడలేదు, అదే నా వాద. ఇప్పుడు మీకు కావాల్సిన న్యాయం ఏంటి? ఆ కేసులు 2 ఏవైతే ఉన్నాయో అవి తీసేయాలి. అవి తీసేసి మీ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో పోలీస్ స్టేషన్ లో ఉన్నవి అవి మీకు అప్పచెప్పాలి. ఈ 2 కాకుండా ఫైనాన్షియల్ గా మీరు కొంత లాస్ అయి ఉన్నారు, ఓకే, అది ఇవ్వాలి అంటున్నారు, అంతేనా? ఈ 3 జరిగితే మీరు నా మీద నింద మేడం, నేను అబద్ధాలు కోరిని అని చెప్పి ఇదంతా తప్పు అబద్ధం అని చెప్పి ఏదైతే ఉందో అది తీయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దాని క్యారెక్టర్ మీద మాడుతుంది. అది
మీరు మీ ఇమేజ్ కాపాడుకోవడానికి నా క్యారెక్టర్ మీద వేసి వెళ్ళిపోయారు ఫాల్స్ నెరేటివ్స్ అని చెప్పి, అది ఒప్పుకోవాలి. జరిగిందే కదా వాస్తవం. ఇది జరిగే పనేనా, వాళ్ళు ఒప్పుకుంటారని అనుకుంటున్నారా? మరి అబద్ధాలు చెప్పడానికి జరిగినప్పుడు నిజం మాడడానికి ఏం మేడం? ఎలా నిజం ఎలా మాడాలో కూడా చెప్పా కదా నేను. ఎవరో మీద వేరే వాళ్ళ మీద వేసేయండి, మా ఒక టీం వేసింది వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. నేను సారీ చెప్పమని అడగట్లే నేను. వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఈగో తెలిసి అర్థమవుతుంది నాకు. ఎందుకంటే సారీ చెప్పాడంటే వాళ్ళు దాన్ని పట్టుకొని ట్రోల్ చేసేంత మాట్లాడతారు. వద్దు నాకు అది. యాజ్ ఎ పర్సన్గా అదొక గిల్ట్ ఫ్యాక్టర్గా ఉండిపోద్ది. వేరే ఒక టీం జరిగింది, ఇప్పుడు మీరు అన్నారు కదా మంచి విషయం తెలియదు అనేసి, అందరం అలాగే బిహేవ్ చేద్దాం. మనకు తెలియదు ఆయనకి వేరే టీం చేసింది, ఆ టీం మీద యాక్షన్ తీసుకుంటాం. సో ఇంకొంచెం జరగకుండా తీసుకుంటాం, ఆ అబ్బాయి ప్రాపర్టీస్ అని తిరిగి ఇచ్చేస్తాం. మిస్కమ్యూనికేషన్ వల్ల అయింది, సాల్వ్ చేసుకుందాం కదా. లేదు లాలో ఫైట్ చేద్దాం. ఓకే, నేను అడిగేది మేడం, అంతే, ఇంకేం లేదు. ఆల్రైట్ చంద్రహాస్ గారు, చూద్దాము. ఎవరైనా టీం నుంచి రెస్పాండ్ అయితే నేను కంపల్సరీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. నేను నెక్స్ట్ మినిట్ ఉంటాను మేడం, నేను వచ్చేస్తాను ఇక్కడికి. ఎప్పుడు రమ్మంటే రమ్మండి, నేను ఇప్పుడు ఉన్నాను కూడా ఏం లేదు. మా సబ్స్క్రైబర్ అయితే నువ్వు మా అన్న లాంటి వాడు అన్నా, ఇంట్లో ఉండి పర్లేదు, ఈ ఇష్యూ సాల్వ్ అయ్యేదాకా ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తావు ఇవ్వు, ఎవరన్నా పిలిస్తే కూడా ఉండు, నేను మా నాన్నతో మాట్లాడని చెప్పున్నాడు. అసలు వాడు ఎవరో కూడా తెలియదు మేడం నాకు. నువ్వు రా నా ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు, వాడు ఫుడ్ వాడే పెడతాడు, మొత్తం వాడే చూసుకుంటున్నాడు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. యాక్చువల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్, సపోర్ట్ చేసే వాళ్ళకి. ఆ లాయర్ ఎవరన్నా వచ్చి నేను ఎంచుకుంటానబ్బా నీ పక్కన ఫైట్ చేద్దామంటే, అప్పుడు నేను ఫండ్ రైజ్ చేసుకొని ఎంత అవుతుందో అడిగితే దాన్ని బట్టి నేను తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాను మేడం. నాకు రూపాయి వద్దు మేడం, ఎవరిది రూపాయి వద్దు. నాకు సబ్స్క్రైబర్స్ కూడా అదే అంటున్నారు, ఎట్ట బతుకుతావు, ఏం తింటావు అని. నేను చూసుకుంటా అబ్బా ఎట్టో కట్ట, నాకు లీగల్ ఫైట్కి సపోర్ట్ చేస్తా అన్నారు. ఆ లీగల్ ఫైట్కి మాత్రమే తీసుకుంటాను, మీ దగ్గర ఇంకేం వద్దని చెప్పి అది కూడా చెప్పాను. నా లీగల్ ఫైట్కి నేను గెలిచిన తర్వాత జడ్జి గారు చెప్తారు కదా నాకు ఇది ఎంత జరిగిన దానికి ఫైనాన్షియల్ చెప్తారు, కంపన్సేషన్ కడతారు కదా, అప్పుడు డబ్బులు వచ్చిన తర్వాత మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను కూడా చెప్పాను. సబ్స్క్రైబర్లు ఎవరైతే ఇచ్చారో నాకు ₹1 వద్దు, ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఇచ్చేస్తాను, నాకు ఎవరు డబ్బులు వద్దు, న్యాయంగా ఫైట్ చేద్దామని చెప్తున్నాను. ఏది ముందుకు పోవట్లేదు మేడం, అందుకని ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్కి రావడం, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడడం. రైట్, అంటే ఇప్పటికైనా వాయిస్ అనేది కొంచెం గట్టిగా వినిపిస్తుంది అని అనుకుందాం. చూద్దాం, వీడియో రిలీజ్ అయిన తర్వాత టీం వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయినా, లేదంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒకటి పెట్టారో, ఒక పిటిషన్ టైప్ పెట్టారు, ఒక న్యాయవాది ఎవరైనా ఉంటే సపోర్ట్ కావాలి అని. మనం ఇప్పటికి బోల్డ్ ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నాము, చాలా మందికి న్యాయ సలహాలు ఇచ్చున్నాము. ఎవరైనా ఉంటే కూడా అసోసియేట్ చేస్తాం మీకు, తప్పకుండా. చూద్దాం, ఎవరైనా కాంటాక్ట్ అయితే మాత్రం ఇమ్మీడియట్ గా నేను మిమ్మల్ని వెంటనే బయలుదేరి వచ్చేస్తాను మేడం. ఎవరన్నా కాకపోతే వీళ్ళు ఇష్యూని హెల్ప్ తీసుకునేసి ముద్దులో ఫేమ్ అయ్యేవాళ్ళని కాకుండా ఎవరు చెప్తే వింటారో అలాంటి వాళ్ళు వస్తే రెస్పాన్సిబుల్ పర్సన్, ఆ అసోసియేషన్ కి సంబంధించిన వాళ్ళే చెప్తున్నాను మేడం. నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ అలాట్.